ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఆ సమయంలో ఆ మనిషి మెదడు లోపల ఇదొకటే దారి అన్న కిడికి ఆ చావు ఏదైతే తనకు కనిపిస్తుందో, హాలిసినేషన్స్ అండ్ డెల్యూజన్స్ అనే వర్డ్ కామన్గా చూసాను అనమాట సార్. భగవంతుడితోటి మాట్లాడితే అది భక్తి, అదే భగవంతుడు తిరిగి మనతో మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తే అది వ్యాధి. అమ్మోరు వచ్చింది, దయ్యం పట్టిందని, శిగం వచ్చిందంటే సంథింగ్ ఇట్లా ఊగుతూ ఉంటారు. హాలిసినేషన్ అంటారు అది. ఆ మనిషి నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పడము, ఇలా చేయి చూపించి నా చేయి మీద ఏదో ఇన్సెక్ట్స్ క్రాల్ అవుతున్నాయి అని అంటారు. వాస్తవానికి అక్కడ ఏమి ఉండదు, అక్కడ ఏది ఉండదు. సో ఎవరిని బానిస అనొచ్చు ఆల్కహాల్కి, మద్యానికి. ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మన బ్రెయిన్ ని తీవ్రంగా డ్యామేజ్ చేయగలదు. బ్రెయిన్ లోపల ఎన్నో కనెక్షన్స్ ని డ్యామేజ్ చేయగలదు. దేర్ ఇస్ నో క్వాంటిటీ దట్ ఈస్ సేఫ్. నేషనల్ యావరేజ్ ప్రతి 1,00,000 మందిలో 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. కానీ మన తెలంగాణకు వచ్చేసరికి దట్ ఈస్ 26 సార్. స్కేరీ నెంబర్. అంటే వాస్తవంగా మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్న సమయంలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. హలో డాక్టర్ విరించి. హలో అండి హరీష్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ అండి. డాక్టర్ విరించి, ఒక క్విక్ ఇంట్రో మీ గురించి. అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విరించి శర్మ, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, హైదరాబాద్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. సో హరీష్ గారు, వాట్ స్పెషల్ అబౌట్ టుడే? యూ బీయింగ్ అ సైకాట్రిస్ట్, మీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది, యూ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో దట్ ఐ థాట్ నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ కావద్దు. మన సొసైటీలో ఉన్న చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ విచ్ పీపుల్ ఆర్ ఫేసింగ్, సో దట్ వాటి గురించి మాట్లాడి వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వగలమా అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పిలిచాను సార్. ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్పదంటే మనిషి ప్రాణం అని నేను అనుకుంటాను సార్. ఈ మధ్య మనం చూస్తే అక్రాస్ ద సెక్టర్స్ సార్, స్టూడెంట్స్ ఉండనివ్వండి, రైతులు ఉండనివ్వండి, లేబర్స్ ఉండనివ్వండి, మహిళలు, వాళ్ళు వీళ్ళని కాకుండా అన్ని సెక్టర్స్లో ఆత్మహత్యలు ఎక్కువ పెరిగిపోయినాయి సార్. అసలు మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆ ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి? వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అడిగారండి మీరు. ఆత్మహత్య గురించి మాట్లాడినప్పుడు ఒక మనిషి మెదడు లోపల ఏం జరుగుతోంది అని ఒక సింపుల్ వేలో తెలుసుకోవడానికి ఒక కథ రూపంలో చెప్తానండి. లెట్ అస్ ఇమాజిన్, ఒక పిల్లవాడు ఉన్నాడు. తను ఒక ఫ్లాట్లో, ఒక అపార్ట్మెంట్లో 20వ అంతస్తులో ఒక ఫ్లాట్ లోపల ఉన్నాడు. తను ప్రశాంతంగా తన రూమ్లో కూర్చుని ఏదో పని చేసుకుంటున్నాడు. అండ్ సడన్గా తను తెలుసుకుంది ఏమిటి అని అంటే, కిచెన్లో ఏదో అగ్ని ప్రమాదం జరిగింది అని అక్కడి నుండి కొద్దిగా మంటలు మొదలయ్యాయి. ఓకే. ఆ టైంలో తను ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నం చేశాడు, కానీ చేయలేకపోయాడు. గ్రాడ్యువల్గా తను తెలుసుకుంది ఏమిటి అని అంటే, ఆ మంటలు కిచెన్ నుండి దానికి అడ్జసెంట్గా ఉన్న లివింగ్ రూమ్ వరకు వచ్చాయి. అక్కడ కూడా తను చాలా పానిక్ అయ్యాడు. దాన్ని ఆపాలనుకుంటున్నాడు, ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కావట్లేదు. వెంటనే తను వెళ్ళి తన గది లోపల దాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. గ్రాడ్యువల్గా ఆ మంటలు లివింగ్ రూమ్ నుండి దాని పక్కనున్న రూము, లాస్ట్లో ఆ పిల్లవాడు ఉండే రూమ్ వరకు వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ రూమ్కి ఒక కార్నర్లో ఉన్నాడు. తన కళ్ళ ముందు ఒక 5 అడుగుల దూరంలో ఆ మంట తన దగ్గరికి రావడం తనకు కనిపిస్తోంది. 5 నుండి 4, 4 నుండి 3, 3 నుండి 2. దాన్ని ఆపలేను అని తనకు తెలుసు. అక్కడ నుండి బయటికి రావాలి అని అంటే ఏ దారి లేదు. ఆ టైంలో తనకు ఆ రూమ్ కార్నర్లో ఒక కిటికీ కనిపిస్తుంది. ఆ కిటికీ నుంచి దుంకుతే, 30వ అంతస్తు నుండి దుంకుతే ప్రాణానికి ప్రమాదం అని తనకు తెలుసు. కానీ ఆ సమయంలో ఆ మనిషి మెదడు లోపల ఇదొకటే దారిగా కనిపిస్తుంది. అందుకు తను అక్కడి నుంచి దుంకుతాడు. దిస్ ఈజ్ వెరీ సిమిలర్ టు వాట్ వీఆర్ టాకింగ్ అండి. ఒక ఆత్మహత్య ఆలోచన ఉన్నప్పుడు తన లోపల ఉండే దుఃఖము కానీ, బాధ కానీ ఎంతో తీవ్రంగా పెరిగి, ఆ మంటలాగా ఎంతో తీవ్రంగా పెరిగి, దానిని తట్టుకోలేని పరిస్థితులలో ఇదొకటే దారి అన్న కిడికి, ఆ చావు ఏదైతే తనకు కనిపిస్తుందో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి. చాలామందికి బయటికి కనిపించేది ఏమిటి అని అంటే, తను కిటికీ నుంచి దుంకాడన్నదే కనిపిస్తుంది, కానీ కిటికీ నుంచి దుంకడానికి కారణాలు ఎవరికీ తెలియవు. కానీ ఎన్నో కారణాలు తనను తొక్కివేసిన తర్వాత జీవితం మీద ఒక హోప్ అన్నది కోల్పోయినప్పుడు ఒక మనిషి చేసే ప్రయత్నము ఈ ఆత్మహత్య అండి. సార్, మీరు మంట గురించి, నిప్పు గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఎగ్జాంపుల్. సో ఈ నిప్పుని బేసిక్గా ఐడెంటిఫై చేయడం ఎలా? మీరు చెప్పింది ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెరిగి 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 అది ఆత్మహత్య
సూసైడ్కి లీడ్ చేస్తుంది అంటున్నారు. రైట్. సో ఇవి కారణాలు ఎట్లా మనం ఐడెంటిఫై చేసేది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే యుఎస్లో జరిగిన కొన్ని స్టడీస్ చెప్పేవి ఏమిటి అని అంటే, ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే కన్నా ముందు 12 సార్లు ప్రయత్నం చేసి విఫలమై ఉంటాడు అని. 12 times. ఎస్. అంటే ఆల్రెడీ ఆత్మహత్య చేసుకోవడానికి 12 సార్లు అటెంప్ట్ చేసి ఉంటారని మీరు అంటున్నారు. ఎస్. ఓకే. దాన్ని ఇంకో విధంగా మనం చూడవలసింది ఏమిటి అని అంటే, ఆ మనిషి మనకు 12 సార్లు అవకాశం ఇచ్చాడు తనను కాపాడడానికి. కానీ అన్ఫార్చునేట్లీ సొసైటీ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, చుట్టూ ఉండే ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, ఆ 12 సార్లు తను చేసిన ప్రయత్నాన్ని గమనించలేకపోయాము. అండ్ దానివల్ల తన ప్రాణం కోల్పోయింది. సో ఖచ్చితంగా ఒక మనిషి యొక్క ఆత్మహత్యలో సొసైటీ అంతా కూడా విఫలమైంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా కాకుండా ఈ 12 సార్లు ఏదైతే జరిగిందో, లేదా ఈ 12 సార్లు జరిగిన ధోరణిలో తన లోపల జరుగుతున్న మార్పులను మనం కనుక గమనించగలిగితే, మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఎంతో వరకు మనం వీటిని ఆపగలము. ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, ఒక మనిషి ప్రవర్తనలో మార్పు చేర్పులు. చాలాసార్లు ఈ ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవాళ్ళు సొసైటీ నుండి విత్డ్రాన్గా ఉంటారు, దూరంగా వెళ్ళిపోతారు. నలుగురిని కలవడము, నలుగురితో మాట్లాడడము అన్నది ఆపేస్తారు, తగ్గిపోతుంది. ఎంతోసేపు ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ నిద్ర ఆకలిలో కొన్ని మార్పు చేర్పులు అన్నవి మొదలవుతాయి. సరిగ్గా నిద్రపోలేకపోవడము, ఆహారం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము. ఆహారం అనే కాదు, తన లైఫ్లో ఉండే ఎన్నో ప్లెజర్స్ నుండి కూడా తన మెదడు విత్డ్రాన్గా ఉంటుంది. అంటే చిన్న చిన్న సంతోషాలు కూడా తను కోల్పోవడము, ఆ సంతోషాలు తనకు ఇంకా అదే రకమైన ఆ సాటిస్ఫాక్షన్ని కానీ ఎక్సైట్మెంట్ని ఇవ్వలేకపోవడము. ఎంత మంచి జరిగినా కూడా దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో వారి మెదడు ఉండడము అనేది మనం గమనిస్తూ ఉంటామండి. సో దేంట్లో బేసిక్గా ఇంట్రెస్ట్ చూపించారనమాట. రైట్. అన్నిట్లో స్టడీస్లో కానీ, ఒకరికి స్టూడెంట్స్ అయితే దేంట్లో. సో అప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీరు చెప్పేదండి. ఖచ్చితంగా ఇటువంటి బిహేవియర్స్ని కనుక ఒకవేళ తల్లిదండ్రులు కానివ్వండి, లేదా చుట్టుపక్కల ఉండే సొసైటీ కానివ్వండి, ఒకవేళ గమనించగలిగితే, ఒక అబ్బాయి విత్డ్రాన్గా ఉండడము, దుఃఖంగా ఉండడము, నవ్వడం అన్నది తగ్గిపోతుంది, నలుగురితో మాట్లాడడం అన్నది తగ్గిపోతుంది. దాని తర్వాత కొందరిలో కొన్ని అర్లీ సైన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కొన్ని విరక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే జీవితం అన్నది ఏమి లాభము, ఎందుకు బ్రతకాలి నేను ఇంకా, కరెక్ట్, ఈ జీవితం ఉండే లాభం, ఎగ్జాక్ట్లీ అంటే. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ డైలాగ్లో కానివ్వండి, వాళ్ళ మాటలో కానివ్వండి ఎన్నో హింట్స్ అన్నవి మనకు వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొందరు వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ప్రెషియస్ వస్తువులను ఎవరికైనా ఇచ్చివేయడము, లేదా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ మాటల్లో ఎలా ఉంటుంది అని అంటే, నేను చనిపోయిన తర్వాత అనే మాట. అంటే ఒక తల్లి ఆత్మహత్య చేసుకునే కన్నా ముందు పిల్లలకు చెప్తుంది, నేను లేకపోయినా కూడా మీరు బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని పిల్లలకు చెప్పడము. లేదా ఒక తాతయ్య కానీ, ఒక అమ్మమ్మ కానీ, ఒక నానమ్మ కానీ వాళ్ళు ఒకవేళ అటువంటి ఆలోచనలో ఉంటే ఆత్మహత్య చేసుకునే కన్నా ముందు వాళ్ళ ఆస్తులు అందరికీ ఇవ్వడము, లేదా నేను లేనప్పుడు మీరందరూ కొట్టుకోవద్దు, మీరందరూ సంతోషంగా ఉండాలి, అటువంటి మాటలు చాలామంది చెప్తున్నప్పుడు వీటిని మనం వార్నింగ్ సైన్స్గా గ్రహించగలగాలి. సో ఖచ్చితంగా తన డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్, అంటే తన పర్సనల్ లైఫ్ నుండి కానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ నుండి కానీ, తన సొసైటల్ లైఫ్ నుండి కానీ ఒక రకమైన విత్డ్రాన్ ఫీలింగ్, విత్డ్రాన్ ఎఫెక్ట్ అన్నది మనం గమనించినప్పుడు ఇది ఆత్మహత్యలోకి వెళ్ళే రిస్క్ ఉంది అని మనం గ్రహించగలిగితే ఇటువంటి వాళ్ళను మనము అటువంటి ప్రయత్నం చేయకుండా మనం కాపాడగలమండి. సార్, ఒక స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నిన్న నేను ఎన్సీఆర్బీ ఉంటుంది కదా సార్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోది, అందులో ఆత్మహత్యల గురించి చూస్తున్నాను అనమాట, ఎట్లా ఉంది మన ఇండియాలో. నాకు తెలిసింది ఏంటంటే 2 states హ్యావ్ ద హైయెస్ట్ ఆత్మహత్యల రేట్ సార్. అవి మన తెలుగు స్టేట్సే సార్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేషనల్ యావరేజ్ ప్రతి 1,00,000 మందిలో 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్, టు బి ప్రిసైజ్ 12.4. కానీ మన తెలంగాణకు వచ్చేసరికి దట్ ఈస్ సమ్ 26.26 సార్. సో నేషనల్ యావరేజ్ కన్నా మోర్ దెన్ డబుల్ ద యావరేజ్ ఉంది సార్ మన దగ్గర. ఆంధ్రప్రదేశ్లో కూడా హై ఉంది సార్, టాప్ 5లో ఉన్నాయి సార్ ఇవి మన తెలుగు స్టేట్స్. ఎందుకని? ఇప్పుడు మనము
నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోది మనం స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటేనండి, ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్న కారణాలు కూడా వాళ్ళు చూసినవి మన భారతదేశం మొత్తంలో, అలాగే మీరు చెప్పినట్టు మన తెలుగు రాష్ట్రాలలో ఈ రకంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడానికి కొన్ని కారణాలు వాళ్ళు చెప్పినవి ఏమిటి అని అంటే, ఒకటి పేదరికము, రెండోది మనము రైతుల ఆత్మహత్యలు అన్నది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మన సదర్న్ స్టేట్స్లో అగ్రికల్చర్ అనేది ఈజ్ అ వెరీ బిగ్ ప్రొఫెషన్. అయితే వీళ్ళల్లో ఈ కారణాలన్నవి ఉంటూ ఉండగా మనము ఇదే రిపోర్ట్లో చూస్తున్నది ఏమిటి అని అంటే, మేజర్గా జరుగుతున్న ఆత్మహత్యలు ఆర్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్స్ ఆఫ్ 15 to 45. అంటే ఒక మనిషిలో మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే మనం చెప్తామో ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా జరుగుతున్నాయి అని మనకు ఈ రిపోర్ట్స్ అన్నది చెప్తోంది. సో ఖచ్చితంగా మనము చదువుతున్న ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదా మనకు ఉన్న డబ్బు కానివ్వండి, పరిపత్తు కానివ్వండి, ఎక్కడా కూడా మనను కాపాడలేకపోతోంది అన్నది మనము క్లియర్గా ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ అన్నది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలానే దీని గురించి మనము తీసుకొస్తున్న అవగాహన ఉన్నప్పటికీ మనము లాస్ట్ 5 years కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరము ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. ఏ వృత్తి వాళ్ళు సార్, ఏ ప్రొఫెషన్స్ వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వెరీ ఎవిడెంట్లీ మనకు ఈ ఎన్సీఆర్బి రిపోర్ట్ చూపిస్తున్నది ఏమిటి అని అంటే, ఈ ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ప్రొఫెషన్స్లో జరుగుతున్నప్పటికీ మనం ఎంతసేపు మన న్యూస్ పేపర్స్లో చదివేది ఏమిటి అని అంటే రైతుల ఆత్మహత్యల గురించి చదువుతాము. కానీ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ భారతదేశంలో రైతుల ఆత్మహత్య సంఖ్య కన్నా స్టూడెంట్స్లో జరుగుతున్న ఆత్మహత్య సంఖ్యలు, అలానే చదువుకున్న వాళ్ళల్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్లో ఉండే ఆత్మహత్య సంఖ్యలు అన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మన భారతదేశంలో స్టూడెంట్స్లో జరుగుతున్న ఆత్మహత్యలు ప్రతి గంటకు ఒక స్టూడెంట్ తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు అని మనకు రీసెర్చ్ అంతా కూడా చెప్తుందండి. అంటే వాస్తవంగా మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్న సమయంలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సో దట్ ఈస్ అ వెరీ స్కేరీ నెంబర్. అండ్ దాన్ని మనము కాపాడగలగాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్టూడెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ఫ్యూచర్ అని మాట్లాడతాము, దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్, దే ఆర్ ద ఫ్యూచర్ అని మాట్లాడతాము. కానీ అటువంటి జనాభాలో, అటువంటి ఏజ్ గ్రూప్లో ఎక్కడైతే ఒక మనిషి సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలో, ఇవాళ ఉంటున్న ఈ మానసిక ఒత్తిళ్లు కానివ్వండి, ఇవాళ ఉంటున్న ఒక ప్రెషర్ కానివ్వండి, ఒక సొసైటల్ ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పసి మనస్సు మీద పెడుతున్న ఒక ఒత్తిడిని ఆ మెదడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటివి జరుగుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. సార్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నారు కదా సార్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఆ కేటగిరీలో ఎవరు ఉంటారు, ఎలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు సార్? ఇక్కడ దేర్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. మనం మాట్లాడుతున్న ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనం కనుక చూస్తే డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, అట్లానే కొన్ని కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వస్తారు. అండ్ మనం కనుక ఒకవేళ యుఎస్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇదే రకమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న ఈ డాక్టర్స్ కానివ్వండి, లేదా డెంటిస్ట్ కానివ్వండి, దే ఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ రేట్. సో ఈ ఆత్మహత్యల సంఖ్య మనం చూసుకుంటే హైయెస్ట్ రేట్ అన్నది డాక్టర్స్లోను లేదా డెంటిస్ట్లలోనూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ బిటర్ ఫ్యాక్ట్. ఇండియాలో కాదు సార్ మీరు చెప్పేది, అమెరికాలో ఉన్నాయి. అదేంటి సార్ షాకింగ్, డాక్టర్స్ అంటే ఆల్రెడీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి మెడికల్ తెలుసు, హెల్త్ కేర్ తెలుసు, వాళ్ళకి ఎందుకు సూసైడ్స్ ఉంటాయి మరి? ఐ థింక్ ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమిటి అని అంటే, చదువు తెలియడము, తెలిసిన ఆ చదువుని మనము మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేయడంలో ఒక పెద్ద గ్యాప్ ఉందని మనకు తెలుస్తోందండి. ఎందుకంటే దాని గురించి తెలిసినప్పటికీ మన డే టు డే లైఫ్లో ఉండే ఒత్తిళ్లను లేదా డిమాండ్స్కి ఎక్కడో ఒక సకం అయి ఆ మనిషి తన ఆరోగ్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అండ్ డాక్టర్స్లో కూడా వాస్తవంగా మా ప్రొఫెషన్ సైకాట్రీలో ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయని యుఎస్ రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఒకటి, వాళ్ళు తీసుకుంటున్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఆ ప్రొఫెషన్లో ఉండే ఒత్తిడి కానివ్వండి, లేదా ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది మనము నిర్వర్తించలేని పరిస్థితులు అన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరూ కూడా దీని నుండి ఇమ్యూన్గా లేరు.
ఎవరికైనా ఇది జరగవచ్చు. ఏ మెదడులోనైనా మార్పు చేర్పులు జరిగి ఈ విధంగా ఒక మనిషిని ఆత్మహత్యల వైపు తీసుకువెళ్ళగలదు అని మనకు ఈ స్టాటిస్టికల్ డేటా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయండి. సో మీరు చెప్పేది ఏంటంటే డాక్టర్ కూడా ఎండ్ ఆఫ్ ది డే మనిషే కదండి. డాక్టర్స్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, అంతే కదండి మీరు చెప్పేది? ఖచ్చితంగా అండి. ఫైన్ సార్, మీరు ఇవన్నీ చెప్తున్నారు, బట్ ఫ్యూ ఇయర్స్ ఎగో కాఫీ డే విజీ సిద్ధార్థ్ ఉన్నారు చూడండి, కమిటెడ్ సూసైడ్ అనమాట. అట్లా కాదు, మెనీ అకంప్లిష్డ్ పీపుల్, రిచ్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, ఫిల్మ్ యాక్టర్స్ యాజ్ వెల్, సెలబ్రిటీస్ ఉంటారు కదా. దివ్య భారతి అని ఫేమస్ హీరోయిన్ ఉండేవాళ్ళు కదండి, దివ్య భారతి, సిల్క్ స్మిత, ఇంకా కొందరు పేర్లు గుర్తురావట్లేదు కానీ దే ఆర్ ఆల్ వెల్ ప్లేస్డ్ పీపుల్ కదా. కరెక్ట్. ఎందుకని సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి? ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ డబ్బు కానివ్వండి, పేరు కానివ్వండి, పరిపత్తు కానివ్వండి, మనం తెచ్చుకున్న ఫేమ్ కానివ్వండి, ఇవేవి కూడా మానసిక ఆరోగ్యానికి ప్రొటెక్షన్ని ఇవ్వవు. అండ్ క్లియర్గా ఆ రకంగా ప్రొటెక్షన్ ఉండడం లేదు అని మనము ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా మనం చూస్తున్నామండి. అయితే మనకు ఒక స్పీడ్ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు మానసిక అనారోగ్యము మనము చాలాసార్లు గుర్తించలేని పరిస్థితి అన్నది ఉంటుంది. అలానే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నది వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అనే విద్యను మనం ఎక్కడో కూడా నేర్చుకోవడం లేదు. ఆ రకంగా మన లైఫ్ సాగుతున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఒక అడ్డంకి వచ్చే వరకు దానిని ఏ విధంగా తట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా డీల్ చేయాలి అనే ఒక చదువు కానీ, అనే ఒక నాలెడ్జ్ కానీ ఎవరికి కూడా లేకపోవడం అన్నది ఈజ్ ది అన్ఫార్చునేట్ బిటర్ ట్రూత్. అండ్ మీరు చెప్పినట్టు మన నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో కూడా మనం చూసుకుంటే వెరీ సిమిలర్ ఫైండింగ్స్ అన్నది ఏమిటి అని అంటే, ఈ ఆత్మహత్యలు ఒకటి ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 15 to 45 ఏజ్ గ్రూప్లో జరగడము, అలానే ఎవరిలో ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అంటే చదువుకున్న వాళ్ళల్లో చదువు లేని వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువగా ఆత్మహత్యలు జరగడము, అలానే ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఉద్యోగం లేని వాళ్ళకన్నా ఉద్యోగం ఉన్న వాళ్ళల్లో ఆత్మహత్య అన్నది ఎక్కువగా జరగడము అన్నది మనం చూస్తున్నామండి. సో వెరీ ఎవిడెంట్లీ ఇవన్నీ కూడా మనకు చెప్తుంది ఏమిటి అని అంటే, ఆత్మహత్యకు మన పేరు, మన డబ్బు, మన పరిపత్తుతోటి ఎటువంటి రిలేషన్షిప్ అన్నది లేదు. మానసిక ఆరోగ్యం అన్నది దెబ్బతింటే ఎవరిలోనైనా కూడా ఈ ఆత్మహత్య ఆలోచనలు కానివ్వండి, ఇటువంటి ప్రయత్నం కానివ్వండి జరిగే రిస్క్ అన్నది ఉంది అని మనం గట్టిగా చెప్పుకోవచ్చండి. ఇది ఒక విషయం అండి, అందరికి తెలిసిన విషయమే. దీపికా పడుకోన్, షీ బెడ్ డిప్రెషన్ అంటారండి. సో డిప్రెషన్ అంటే చాలా డిప్రెసివ్ స్టేట్స్లో చాలా డిప్రెషన్ ఫేస్ చేసిందని మనం ఆర్టికల్స్లో చదివాం, న్యూస్లో. సో తనకు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉంటుంది కదా ఏదో ఒక టైంలో, బట్ దేవర్ ట్రీటెడ్, థెరపీ వల్ల వాళ్ళకి కరెక్ట్ అయిందండి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హోప్. ఎవరికైతే ఎలాంటిది ఉన్నదో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చేయాలి, ఎప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో చెప్పండి. సో ఐ థింక్ అ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చారండి. ఎందుకంటే తనలాంటి ఒక ఫేమస్ సెలబ్రిటీ బయటికి వచ్చి ఎస్ ఐ హ్యావ్ బ్యాటిల్ డిప్రెషన్ అని చెప్పినప్పుడు ఎంతోమందికి ఒక గొప్ప హోప్ అన్నది వచ్చిందండి. ఎందుకంటే తన ఎగ్జాంపుల్ ద్వారా అందరూ తెలుసుకుంది ఏమిటి అని అంటే, ఎంతో సాధించిన తను కూడా ఇటువంటి ఒక మానసిక అనారోగ్యంలోకి వెళ్ళింది అని అంటే ఎవరైనా కూడా ఇట్లాంటి మానసిక అనారోగ్యానికి వెళ్ళొచ్చు అని దట్ వాజ్ అ క్లియర్ మెసేజ్ టు ద పీపుల్. రెండోది, తన స్టోరీ ద్వారా అందరూ తెలుసుకున్నది ఏమిటి అని అంటే, ఒక మానసిక అనారోగ్యానికి వెళ్ళినప్పుడు అందులోంచి బయటకు వచ్చే అవకాశము ఖచ్చితంగా ఉంది. అందులోంచి ట్రీట్మెంట్స్ ద్వారా మనం బయటకు వచ్చిన తర్వాత మన ప్రీవియస్ లైఫ్ అంటే ఇల్నెస్ మొదలయ్యే కన్నా ముందు ప్రీవియస్ లైఫ్ ఏ విధంగా అయితే ఉండిందో అదే విధంగా మనం మళ్ళీ కూడా దీనిని జీవించవచ్చు. రాదర్ ఇంకా రెట్టింపు ఎనర్జీతోటి, ఒక రెట్టింపు సంతోషంతో, ఒక రెట్టింపు హోప్ తోటి మనము మన జీవితాన్ని ముందుకు సాగనింపచ్చు అని వారి ఎగ్జాంపుల్ మనకు చెప్తుంది. ఖచ్చితంగా వారు ఒక సైకాట్రిస్ట్ని కలవడము, సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకోవడము అనేది వారు ఓపెన్గా డిస్కస్ చేయడం అన్నది జరిగింది. దెర్ ఆర్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ అవైలబుల్ అండి. మానసిక అనారోగ్యాన్ని మార్చడానికి మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, లేదా సైకోథెరపీ, కౌన్సిలింగ్ లేదా థెరపీ ద్వారా మనము ఇటువంటి మానసిక అనారోగ్యాలని మార్చగలమండి. ఓకే, ట్రీట్మెంట్స్లో ఉన్నారు కదా సార్ సైకోథెరపీ అని, అది కాకుండా మెడిసినల్ కూడా ఉంటుంది సార్, ఓరల్ మెడికేషన్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా? ఎస్. అండ్ రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయండి? ఇప్పుడు మనము స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే 40 to 50% ఆఫ్ పీపుల్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడము, అట్లానే మెడిసిన్స్ ఇంకా థెరపీ అన్నది కలిపి చేసినప్పుడు
ద సక్సెస్ రేట్ ఇస్ మచ్ హయ్యర్ అండ్ మచ్ సుపీరియర్ అని మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా రీసెర్చ్ అన్నది చెప్తోంది. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అన్నది తీసుకోగలిగితే మనము ఒకటి మెదడులో జరుగుతున్న డ్యామేజ్ని ఆపగలము, అట్లానే ఈ ప్రెజెంట్ సైకలాజికల్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు కూడా రివర్స్ చేయగలిగే అవకాశం అన్నది ట్రీట్మెంట్స్ ద్వారా మనము చేయవచ్చండి. ఆల్కహాల్ సార్, ఒక స్టాటిస్టిక్ చెప్తాను సార్. మన ఇండియాలో 28 రాష్ట్రాలు, ఇంకొక 8 యూనియన్ టెరిటరీస్. అన్ని స్టేట్స్లో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి సార్. తెలంగాణలో ది హయ్యెస్ట్ ఇన్ ఇండియా. వై? ఎందుకు ఇలా మంది తాగేస్తున్నారు, ఎందుకని బానిసలు అవుతున్నారు? వాస్తవంగా కనుక చూస్తేనండి, ఆల్కహాల్ అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది మనిషి శరీరంలోకి వెళ్ళిన తర్వాత, అది మొదట తాగిన తర్వాత కడుపులోకి వెళ్ళడము, అక్కడ నుండి బ్లడ్లోకి వెళ్ళడము, ఆ బ్లడ్ బ్రెయిన్లోకి వెళ్ళడము అన్నది జరిగిన తర్వాత ద రియల్ స్టోరీ స్టార్ట్స్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ పర్టిక్యులర్ పదార్థము బ్రెయిన్లోకి ఎంటర్ అయిన తర్వాత మొదట న్యూక్లియస్ అక్యుంబెన్స్ అనే ఒక ఏరియా, ఇక్కడ ఏంటి అని అంటే డోపమిన్ అన్నది తయారవుతుంది, డోపమిన్ పాత్వే అన్నమాట. ఈ పర్టిక్యులర్ ఏరియాకి వెళ్ళి అక్కడ డోపమిన్ రిలీజ్ అన్నది చేస్తుంది. అయితే ఈ డోపమిన్ రిలీజ్ అయ్యే వరకు ఒక రకమైన హ్యాపీనెస్ కానివ్వండి, ఒక రకమైన ప్లెజర్ కానివ్వండి, ఒక రకమైన కామ్నెస్ కానివ్వండి బ్రెయిన్కి అందుతుంది. అయితే ఈ మొదటిసారి డ్రింక్ అన్నది తీసుకున్నప్పుడు ఈ న్యూక్లియస్ అక్యుంబెన్స్ అన్నది యాక్టివేట్ అవ్వగానే అది చుట్టుపక్కల ఉండే వేరే సెంటర్స్ కూడా సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ సెంటర్స్ ఏం చేస్తాయి అని అంటే, ఈ మెమొరీని, అంటే మొదటిసారి దోస్తులతో కూర్చొని తాగుతున్నాము అనే ఒక మెమొరీని క్యాప్చర్ చేసి లోపల పెట్టుకుంటుంది. అప్పుడు నాకు ప్లెజరబుల్, ఎస్, బాగుండింది అని చెప్పేసి, అంతేనా సార్? కరెక్ట్. సో ఉదాహరణకు ఇద్దరు దోస్తులు కలిసినారు, సంక్రాంతికి కలిసినారు, కూర్చొని తాగుదాము అని అనుకున్నారు, ఇద్దరు కూర్చొని తాగారు. నెక్స్ట్ టైం సంక్రాంతి వచ్చినప్పుడు నా ఫ్రెండ్ని నేను కలవకపోయినా నా పాత మెమొరీ ఏం చెప్తుంది, అరే లాస్ట్ ఇయర్ సంక్రాంతి రోజు మీ ఇద్దరు కూర్చొని తాగినారు, బాగా మజా చేసినారు, సో తాగుదాం అని చెప్తుంది. లేదా సంక్రాంతి పక్కన పెట్టండి, నా ఫ్రెండ్ని ఏదో కారణంగా నేను కలిశాను, మళ్ళీ మెమొరీ ఏం చెప్తుంది, అరే లాస్ట్ టైం మీరు ఇద్దరు కలిసినప్పుడు తాగినారు కదా, బాగా మజా చేసినారు, సో తాగండి అని చెప్తుంది. సో అలా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వరకు మన మెమొరీ ఈ క్యూస్, ఈ హింట్స్ని పంపిస్తూ ఉంటుంది. ఈ హింట్స్ని పంపించినప్పుడల్లా బ్రెయిన్ ఏమనుకుంటుంది, కరెక్టే, లాస్ట్ టైము తాగినప్పుడు ఈ లెవెల్ ఆఫ్ మజా వచ్చింది, ఈ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది, ప్రస్తుతం నా హ్యాపీనెస్ ఇంతే ఉంది, సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నేను మళ్ళీ తాగవలసిందే. క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి కన్సంప్షన్, అంతే కదా? ఎస్, 1, 2, 3 పెగ్గులు పెరుగుతుంటా పోతూ ఉంటాయి. సో ఒకటి తాగమని చెప్తుంది, రెండోది మీరు అన్నట్టు రెగ్యులర్గా తాగే వరకు ఆ చిన్న క్వాంటిటీ తోటి సేమ్ కిక్ రాదనమాట. ఫస్ట్ టైం తాగినోడికి 60 ml తాగితే ఓ దునియా కిక్ వస్తుంది. ఓ 6 నెలల తర్వాత వాడికి 60 ml తోటి ఆ యూఫోరిక్ ఫీలింగ్, ఆ కిక్ అనేది రావట్లేదు. సో ఆ 60 120 అవుతుంది, 120 180 అవుతుంది. అది గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ అవుతుంది. అయితే ఈ రకంగా ఒక మనిషి ఎంజాయ్మెంట్ కావాలనుకున్నప్పుడల్లా ఆ డ్రింక్లోకి వెళ్ళడం అన్నది జరిగింది. దిస్ ఈజ్ వన్ సైడ్. ఇంకా కొద్ది సమయం అయిన తర్వాత బ్రెయిన్ ఎంజాయ్మెంట్ ఫేజ్ లేకపోయినా, అంటే దోస్తులు కలవలేదు, పండగ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఒక రెగ్యులర్ డే, అప్పుడు కూడా బ్రెయిన్ ఏం చేస్తుంది, అరే ప్రస్తుతం మన డోపమిన్ లెవెల్స్ ఇంతే ఉన్నాయి, తాగుతూ అక్కడ దానికి వెళ్తాం కదా, అది బాగుంటుంది కదా అని ఎంజాయ్మెంట్కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ లేకపోయినా దాన్ని అడగడం అన్నది స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడో వీకెండ్స్ దోస్తులతో తాగడము, లేదా ఎప్పుడో పండగకు ఒకసారి తాగడము అనేది గ్రాడ్యువల్గా వారానికి ఒకసారి తాగడము, 3 రోజులకు ఒకసారి తాగడము, ప్రతిరోజు తాగడము, రోజు మొదలు పెట్టడమే తాగడంతో మొదలు పెట్టడము అన్నట్టు గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ అన్నది ఇది జరుగుతుందండి. సార్ మీరు అన్నారు కదా రోజు తాగడం వరకు, రైట్, లేదంటే వీక్లీ 2 సార్లు 3 సార్లు తాగడం,
ఎప్పుడు ఏ స్టేజ్ని అడిక్షన్ అంటాము, తాగుడుకు బానిస అయిపోయాడు అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు సార్ చాలా మంది రోజు తాగే వాళ్ళు ఉన్నారు సార్, కానీ వాళ్ళు బానిసలుగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, డైలీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పనికి వెళ్ళిపోతారు. సో ఎవరిని బానిస అనొచ్చు ఆల్కహాల్కి? సో మన సైకాట్రిక్ టెక్స్ట్ బుక్స్ ప్రకారము డిపెండెన్సీ ఒక మనిషిలో ఉంది అని చెప్పడానికి ఒక క్రైటీరియా అన్నది ఫాలో అవుతామండి. ఓకే. ఆ క్రైటీరియాలో మనము చూసే రెగ్యులర్ సిమ్టమ్స్ ఏమిటి అని అంటే, ఒకటి ప్రీఆక్యుపేషన్, అంటే నేను ఏ పని చేస్తున్నా కూడా నా మెదడు అరే తాగితే బాగుంటుంది కదా, ఇప్పుడు మందు తీసుకుంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది కదా అని మైండ్లో బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ ఆల్కహాల్ గురించే నడుస్తుంది అని అంటే అది ఒక సైన్ ఆఫ్ డిపెండెన్సీ. ఓకే. రెండోది ఇందాక మనం డిస్కస్ చేసిన టాలరెన్స్, అంటే ఇంతకు ముందు ఏ క్వాంటిటీ అయితే తీసుకునే వాళ్ళమో ఇప్పుడు ఆ క్వాంటిటీ సరిపోవట్లే, ఆ క్వాంటిటీని పెంచవలసిన అవసరం వస్తుంది సేమ్ హ్యాపీనెస్ పొందడానికి. అది ఒక క్రైటీరియాగా మనం చెప్పుకుంటాం. అలానే మనము ఒక పార్టీకి వెళ్తున్నాము, ఈ మధ్య బాగా తాగుతున్నాము, డాక్టర్ కూడా తగ్గించమన్నాడు, నేను ఇవాళ 2 పెగ్గులే తాగుతాను అని ఒకడు అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 పెగ్స్ తర్వాత కంట్రోల్ చేసుకోలేకపోతాడు. లేదా ఇవాళ ఏకాదశి, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, మంచి రోజు పొద్దునే గుడికి వెళ్ళినాము, సో ఇంట్లో వాళ్ళు తాగొద్దన్నారు, నేను తాగని ఇవాళ అని అనుకుంటాడు. కానీ అందరూ కూర్చునే వరకు ఏం కాదులే తాగేద్దాము అని అనుకుంటారు. అంటే తన బ్రెయిన్ మీద ఆ కంట్రోల్ అన్నది లేకపోవడము, అలానే ఒక క్వాంటిటీ తను కమిట్ అయిన తర్వాత ఆ క్వాంటిటీకి ఫిక్స్ కాలేకపోవడము, ఆ బ్లాక్అవుట్ అయ్యే వరకు తాగేయడము, అది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏమిటి అని అంటే, మన ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల మన డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేదా మన హెల్త్ కానివ్వండి దెబ్బతింటున్నది అని తెలిసిన తర్వాత కూడా దాని నుండి దూరంగా ఉండలేకపోవడము. ఈ రకమైన ప్రవర్తన అన్నది కనిపించినప్పుడు ఖచ్చితంగా దీనికి వ్యసనము, ఇది ఒకటి వ్యసనంగా మారుతుంది అని మనము చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇందాక చెప్పిన ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నారు లేదా రోజు కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారు అనేది ఏదైతే ఉందో, ఇట్స్ అ వెరీ రేర్ ఎంటిటీ అండి. రేర్. ఎందుకంటే చాలాసార్లు ఈ రకంగా ఓన్లీ 1 డ్రింకే తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా ఈ వ్యసనంలోకి వెళ్ళే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఈ టాలరెన్స్ అనేది ఏదైతే ఉందో కొద్ది రోజుల తర్వాత ఆ 1 డ్రింక్ మజా ఇవ్వట్లేదు. సో బ్రెయిన్ ఖచ్చితంగా ఎక్కువ అడగడము అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నవి ఏమిటి అని అంటే, ఎందుకంటే ఒకప్పట్లో టాక్ ఏమన్నా ఉండేది అని అంటే 2 glasses ఆఫ్ వైన్ ఏం కాదు, లేదా ఒక 1 డ్రింక్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ అని చాలా మిస్కన్సెప్షన్స్ ఉండేవి. కానీ రీసెంట్ రీసెర్చ్ చెప్తున్నది ఏమిటి అని అంటే, ఈవెన్ అ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మన బ్రెయిన్ని తీవ్రంగా డ్యామేజ్ చేయగలదు, బ్రెయిన్ లోపల ఎన్నో కనెక్షన్స్ని డ్యామేజ్ చేయగలదు. అండ్ నాట్ దేర్ ఇస్ నో క్వాంటిటీ దట్ ఈస్ సేఫ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్కహాల్. అది మీరు అంటే గుర్తొస్తుందండి, యుఎస్ హెల్త్ సెక్రటరీ జనరల్ ఉంటారు కదండి, వివేక్ మూర్తి గారు. ఎస్. రీసెంట్లీ లాస్ట్ మంత్ జనవరిలోనే, డిసెంబర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హీ వాజ్ అడ్వైజింగ్ ఫర్ హ్యావింగ్ దిస్ పిక్టోరియల్ వార్నింగ్స్ ఆన్ ఈవెన్ ఆల్కహాల్ బాటిల్స్ అనమాట. సిగరెట్ బాక్సెస్ మీద స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ ఉంటుంది కదా సార్. రైట్. అట్లే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు ఎందుకని బాటిల్స్ మీద కూడా ఇది పెట్టాలి ఆయన వివేక్ మూర్తి, మన ఇండియన్ అండి కానీ అమెరికన్, ఆయన సజెస్ట్ చేశారంట. అన్డౌటెడ్లీ అండి, ఎందుకంటే ఒకటి ఈ బ్రెయిన్ హెల్త్ మీద నేను చెప్పినట్టు స్మాలెస్ట్ క్వాంటిటీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది చూపించడము. బ్రెయిన్ హెల్తే కాకుండా వేరే వైటల్ ఆర్గన్స్, హార్ట్ మీద కానివ్వండి, గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద కానివ్వండి, అలానే లివర్ మీద కానివ్వండి, ఈ స్మాలర్ క్వాంటిటీస్ వల్ల కూడా కొన్ని బ్యాడ్ చేంజెస్ అన్నది జరిగే ప్రమాదం ఉంది అని రీసెంట్ రీసెర్చెస్ అన్నీ కూడా చెప్తున్నాయి. సార్ అడిక్షన్ వాళ్ళని జనరల్లీ అడిక్షన్ సెంటర్స్ అంటారు కదా. రైట్. సో ఎన్ని కేసెస్ సక్సెస్ఫుల్ అవుతాయి? అడిక్షన్ పాసిబుల్ అయినా? రైట్. ఇప్పుడు ఖచ్చితంగా అడిక్షన్ ఈజ్ అ వెరీ యాక్సెప్టబుల్ ట్రీట్మెంట్ త్రూ అవుట్ ద వరల్డ్ అండి. అండ్ అడిక్షన్ చేసినప్పుడు మంచి సక్సెస్ రేషియో అన్నది మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్, ఒకటి ఆ పర్సన్స్ వాలంటరీ ఇంట్రెస్ట్ ఇన్ కటింగ్ డౌన్ ద ఆల్కహాల్. ఎందుకంటే స్వతహాగా నేను దీన్ని మానేయాలి అని అనుకుని వచ్చిన వాళ్ళల్లో ద సక్సెస్ రేషియో ఇస్ హయ్యర్.
అలానే ఆ రకంగా దాన్ని మానేయాలి అని అనుకున్నప్పుడు వాళ్లకు వస్తున్న ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, లేదా వాళ్ళ నియర్ అండ్ డియర్ వన్స్ నుంచి వచ్చే ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ప్లే చేస్తుంది. సార్ దీనివల్ల వ్యసనం వల్ల ఫ్యామిలీ, పిల్లలు, మన సొంత లైఫ్ కూడా తాగేవాళ్ళు నాశనం అవుతుందని తెలిసి కూడా వై డు దే డూ ఇట్? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్? వాళ్ళ బ్రెయిన్లో ఏమవుతుంది సార్? ఇప్పుడు చూస్తే ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు డోపమీన్, ద న్యూరో ట్రాన్స్మిటర్ అన్న హ్యాపీ కెమికల్, దీనికి కూడా డోపమీన్ కారణం అన్నారు. ఇంతకుముందు మనం మాట్లాడిన 2-3 టాపిక్స్లో కూడా డోపమీన్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అంటారా మరి? డోపమిన్ని సరిగ్గా మనము రెగ్యులేట్ చేసుకోలేకపోవడము ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే డోపమిన్ని ఈ రకంగా మనము తీసుకోవడము అన్నది ఈజ్ బ్యాడ్ థింగ్. ఎందుకంటే డోపమిన్ న్యాచురల్ యాక్టివిటీస్ ద్వారా కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఈ డోపమిన్ని మనము ఒక ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా తీసుకోవడము, ప్లెజరబుల్ సోర్సెస్, ఎస్, ఆ సోర్స్ ద్వారా తీసుకుని మనం బ్రెయిన్ని మాడ్యులేట్ చేయడము, ఆ రకమైన మాడ్యులేషన్ జరిగిన తర్వాత బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండలేకపోవడము, అలానే మనము అనుకున్నట్టు బ్రెయిన్ ప్రవర్తించలేని పరిస్థితికి తీసుకురావడము ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అండి. అయితే మీరు అన్నట్టు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఎందుకు దాని నుండి బయటికి రాలేకపోతున్నారు అని అంటే, న్యూరో సైన్స్ చెప్పేది ఏమిటి అని అంటే, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కొద్ది సమయం తర్వాత ఆల్కహాల్ తీసుకోవడంలో ఉండే ప్లెజర్ కన్నా ఆల్కహాల్ మానేస్తున్నప్పుడు వచ్చే పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుందని అంటారు. విత్డ్రావల్. ఎస్. సో బేసికలీ ఆ ఆల్కహాల్ లెవెల్స్ మన బ్రెయిన్లో తగ్గుతున్న కొద్దీ బాడీ లోపల వచ్చే ఒక రకమైన డిస్కంఫర్ట్ కానివ్వండి, ఇరిటేషన్ కానివ్వండి, హెడేక్స్ కానివ్వండి, ట్రెమర్స్ కానివ్వండి, స్లీప్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఎంత తీవ్రంగా ఉంటాయి అని అంటే, అది మనకు హానికరం అని తెలిసినప్పటికీ అది తీసుకుంటే తప్ప ప్రస్తుతము నా బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు అనే పరిస్థితికి బ్రెయిన్ మారిపోవడము, దానివల్ల మానేయాలనుకున్నప్పటికీ మానలేకపోవడము అనేది ఒక ఎత్తుగా చూస్తూ ఉంటే, చాలామందికి ఇది హానికరం అని తెలిసిన దీంట్లోకి వెళ్ళడానికి ఒక కారణం ఏమిటి అని అంటే, ఇట్ డస్ నాట్ ఇమీడియట్లీ డూ ద హార్మ్. ఇప్పుడు నేను నా చేతి మీద ఒక యాసిడ్ పోసుకున్నాను అనుకోండి, చర్మం వెంటనే కాలుతుంది. ఒక వేడి నీళ్ళల్లో చేయబెట్టాను అనుకోండి, వెంటనే ఆ మంట తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మన శరీరము ఎంతో వరకు దాన్ని తట్టుకుంటూ ఉంటుంది. సో అక్కడ మనము చూసే నొప్పి కన్నా ఇమీడియట్లీ వస్తున్న ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఆ ఇమీడియట్ హ్యాపీనెస్ మీద మనం రిలై అవ్వడము అనేది జరుగుతోంది. అందుకే ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పటికీ చాలామంది ఈ వ్యసనాలను తీసుకోవడం అన్నది జరుగుతుందండి. సేమ్ విత్ అదర్ అడిక్షన్స్ యాజ్ వెల్, లైక్ ఖచ్చితంగా డ్రగ్స్ కానీ ఇంకా అన్ని రకాల అడిక్షన్స్ ఉంటాయి కదా సార్. రైట్. సో వీ గెట్ ఇన్స్టెంట్ ప్లెజర్ అంటున్నారు కదా, దానికోసం అని చెప్తున్నాం. ఇన్స్టెంట్ హార్మ్ చూడట్లేదు మనం. ఎస్. లాంగ్ టర్మ్లో హార్మ్ జరిగినప్పటికీ అప్పుడు కాపాడడానికి మన చేతిలో జారిపోయి ఉంటుంది పరిస్థితి. అబ్సల్యూట్లీ అండి. సార్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? మరి అన్నిటికీ సొల్యూషన్స్ ఏంటి? సో ఇక్కడ సమ్ ఇంట్రెస్టింగ్ స్టడీస్ అండి ఆల్కహాల్ గురించి మనకు తెలిసేది ఏమిటి అని అంటే, ఈ ఆల్కహాలిజం అనేది కూడా ఒక జెనెటిక్ కండిషన్ అని ఈ మధ్య రీసెర్చెస్ చెప్తున్నాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చింది. ఎస్. సో మన ఫ్యామిలీ నుండి మనకు వచ్చే కొన్ని జీన్స్ మనము ఏ రకమైన ఆల్కహాలిజం లేదా ఏ రకంగా ఆల్కహాల్ని యూజ్ చేస్తాము అని డిసైడ్ చేస్తాయి అని రీసెర్చెస్ చెప్తున్నాయి. అంటే కొన్ని పర్టిక్యులర్ జీన్స్ మనలో ఉన్నప్పుడు మనము ఆల్కహాల్ని తక్కువ క్వాంటిటీస్లో తీసుకోగానే మన బాడీ మనను ఇంకా ఆపమని ఒక సిగ్నల్ ఇవ్వడము అన్నది జరుగుతుంది. అలానే కొన్ని జీన్స్ లేనప్పుడు హై క్వాంటిటీస్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఆ రకమైన డిస్ట్రెస్ రాకపోవడము, ఇంకా ఇంకా కావాలని కోరుకోవడము అనేది జెనెటిక్గా జరుగుతుంది అని కొన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి. అదేవిధంగా వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం అని యుఎస్లో చేసిన ఒక స్టడీలో సమ్ షాకింగ్ రెవల్యూషన్స్ ఏమిటి అని అంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో బ్రెయిన్ చేంజెస్ అన్నవి జరుగుతాయి. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్ నో. అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్లకు పుట్టిన పిల్లలు కొంచెం ఆల్కహాల్ తీసుకున్న తీవ్రమైన ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే చేంజెస్ వాళ్ళల్లో వస్తున్నాయి అని. సారీ సార్, బోత్ ఫాదర్ అండ్ మదర్ అంటే వన్ పేరెంట్ అంటారా? ఒక్క పేరెంట్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా
ఈ పిల్లల్లో ఇటువంటి బ్యాడ్ చేంజెస్ అన్నది వస్తున్నాయి అని మనకు ఈ స్టడీస్ అన్నవి చెప్తున్నాయండి. సో క్లియర్గా దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అని అంటే, ఒక ఆల్కహాలిక్ పేరెంట్ అన్నది ఉన్నప్పుడు, ఆ ఆల్కహాలిక్ ఎన్వైర్మెంట్లో పెరిగినప్పుడు ఆల్కహాల్ తీసుకునే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఆల్కహాల్ తీసుకుంటే స్మాల్ క్వాంటిటీస్ కూడా బిగ్ బ్రెయిన్ చేంజెస్ని తీసుకొస్తున్నాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ జెనెటికల్లీ వస్తున్న ఈ చేంజెస్ని మనం ఆపాలి అని అనుకుంటే ఎక్కడో ఆ ఫుల్ స్టాప్ అన్నది పడాలి. ఎందుకంటే ఒక మనిషి తాగితే అది నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్తుంది అని అంటే హౌ డేంజరస్ దిస్ సబ్స్టెన్సెస్ అన్నది మనకు స్టడీస్ చెప్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ అన్నది మనం స్టార్ట్ చేసినప్పుడు 2 ఫేజెస్గా చేస్తాము. ఒకటి డీటాక్సిఫికేషన్ అని అంటాము, 2 డీ అడిక్షన్ అని అంటాము. ఈ డీటాక్సిఫికేషన్లో మొదట ఆల్కహాల్ని తగ్గించిన తరువాత ఏ రకమైన విత్డ్రావల్ సిమ్టమ్స్ అయితే వస్తాయో అవి రాకుండా ఉండడానికి కావాల్సిన ట్రీట్మెంట్ అదొక 7 to 14 days అన్నది చేస్తాము. చాలాసార్లు చాలామంది చెప్తారు, సార్ నేను సడన్గా ఆపేస్తాను, ఇంతకుముందు కూడా ఆపాను అని. బట్ దట్ ఈస్ అ వెరీ రిస్కీ థింగ్. ఎందుకంటే ఒక 100 స్పీడ్లో బండి వెళ్తూ వెళ్తూ సడన్గా బ్రేక్ నొక్కడము అనేది మైట్ ల్యాండ్ అస్ ఇన్ ట్రబుల్. సో ఎస్, సో ఆ కోల్డ్ టర్కీ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక రకమైన సైంటిఫిక్ మెడికల్ హెల్ప్ తీసుకుంటూ చేయడము అనేది ఇస్ ద ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్లో ఈ డీ అడిక్షన్ అనే ఫేజ్లో మళ్ళీ ఆ వ్యసనం వైపు వెళ్లకుండా ఏ రకమైన మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ ట్రైనింగ్ అన్నది మనం చేస్తాము, ఏ రకంగా మనం మెదడుని మార్చగలము, వాళ్ళ ట్రిగర్స్ ఏమిటి అన్నది ఐడెంటిఫై చేయగలగడము, ఆ రకమైన ట్రిగర్స్ని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది నేర్పించడము, ఇవన్నీ కూడా మనం డీ అడిక్షన్ ట్రీట్మెంట్లో అన్నది చేస్తాము. అండ్ ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఉన్నప్పుడు ద సక్సెస్ రేషియో ఇస్ వెరీ వెరీ హై అండి. సార్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టుగా మెదడులో బ్రెయిన్లో చేంజెస్ జరుగుతాయి అన్నారు కదా, ఏం చేంజెస్ జరుగుతాయి? ఆల్కహాలిక్ బ్రెయిన్కి నాన్ ఆల్కహాలిక్ బ్రెయిన్కి ఈ డిఫరెన్సెస్ ఏముంటాయి అన్నమాట? సో ఒకటి, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చాలా లెస్ యాక్టివ్గా ఉంటుంది అనండి. ఓకే. సో ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో యాక్టివిటీ తగ్గిపోయే వరకు డిసిషన్ మేకింగ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ కానివ్వండి చాలా తగ్గిపోతాయి. ఎస్. అట్ ద సేమ్ టైం ఈ ప్రీఫ్రాంటల్ కాంటెక్స్కి దెబ్బ తగిలే వరకు ఇంపల్స్ కంట్రోల్ అన్నది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి తాగొద్దు అని అనుకున్నప్పుడు తన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ సహకరించినప్పుడు తను ఆ సిచ్యువేషన్లో తాగకుండా కంట్రోల్ చేసుకునే శక్తి తనకు వస్తుంది. అయితే అటువంటి ఇంపార్టెంట్ ప్రీఫ్రాంటల్కి దెబ్బ తగిలే వరకు ఆ ఇంపల్సెస్ని తను కంట్రోల్ చేసుకోలేకపోవడము, చిన్న స్ట్రెస్కి కూడా వెంటనే ఆల్కహాల్ వైపే తను వెళ్ళడము అనేది మనం చూస్తాము. అలానే ఇన్హిబిటరీ సెంటర్ లోపల నుండి నో, ఇది తప్పు, ఇది చేయొద్దు అని చేసే ఒక ఇంపార్టెంట్ సెంటర్ కూడా దెబ్బతినడము అన్నది జరుగుతుంది. అందుకు ఈ ఆల్కహాల్ తీసుకుంటూ తను ఒకవేళ ఆపాలి అని అనుకున్నా కూడా యూనో ఒక 1 డ్రింక్ తర్వాత నేను స్టాప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు లోపల నుండి ఆ వాయిస్ రాలేకపోవడము, అందుకు ఒక బ్లాక్అవుట్ అయ్యే వరకు తాగడము అన్నది కూడా మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి. సార్ ఇంతమంది ఒక మంచి టర్మ్ చెప్పారు, ఇన్హిబిటరీ సెంటర్ అని చెప్పేసి. ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్స్ అంటే మందు తాగని వాళ్ళు ఇన్హిబిటరీ సెంటర్ స్ట్రాంగ్గా ఉంటాయంటారా? ఎస్, ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు దిస్ ఫైట్ బిట్వీన్ డోపమిన్ అండ్ ఇన్హిబిటరీ సెంటర్స్ అంటారా? అన్డౌటెడ్లీ అండి. ఇప్పుడు లెట్ us టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక బైక్ డ్రింక్ తీసుకోకన్నా ముందు ఒక మనిషి నడుపుతున్నప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్ వెళ్ళిన తర్వాత బ్రెయిన్ నుండి ఒక వాయిస్ వస్తుంది, వద్దు, ఇది రిస్కీ, యాక్సిడెంట్ అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మనము ఆ రిస్క్ తీసుకోవద్దు, మన ప్రాణానికి ఏదైనా అవ్వచ్చు. ఇదంతా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్హిబిటరీ సెంటర్. అదే మనిషి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎక్సెస్ స్పీడ్లో వెహికల్ని నడపడము, ఆ రిస్క్ని తను గ్రహించలేకపోవడము, లేదా ఒక థ్రిల్, అటువంటి రిస్క్ తీసుకోవడంలో ఒక థ్రిల్ని పొందడము అనేది మనం చూస్తాము. సో ద మేజర్ రీజన్ ఇస్ ఈ ఇన్హిబిటరీ సెంటర్ అక్కడ డియాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి కూడా మనం చూస్తాము, ఆల్కహాల్ తీసుకోకన్నా ముందు ఒక మనిషి గొంతు ఏ డెసిబుల్లో అయితే ఉంటుందో తీసుకున్న తర్వాత హెచ్చు గొంతులో మాట్లాడడము, గట్టిగా అరవడము, కోపం తెచ్చుకోవడము, ఈ రకమైన చేంజెస్ అన్నీ కూడా ఏవైతే మనం చూస్తామో ఇన్హిబిటరీ సెంటర్ డియాక్టివేట్ అవ్వడం వల్ల వస్తుందండి. రెగ్యులర్లీ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే ఇన్హిబిటరీ సెంటర్ డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది.
ఓకే. అది డ్యామేజ్ అవుతే ఏం జరుగుతుంది అని అంటే ఆల్కహాల్ లేనప్పుడు కూడా ఈ ఇన్హిబిటరీ సెంటర్ పనిచేయలేకపోవడము, సో తన పర్సనాలిటీ ఒక కోపంగా, అగ్రెసివ్గా, ఇంపల్సివ్గా మారడము అనేది మనము క్రానిక్ ఆల్కహాలిజంలో చూస్తామండి. సో మందు ముట్టని వాళ్ళు చాలా స్ట్రాంగ్ విల్ అండ్ ఇన్హిబిటరీ సెంటర్స్ పవర్ఫుల్గా ఉన్నాయన్న. అన్డౌటెడ్లీ ఒక హెల్దీ బ్రెయిన్ ఈజ్ స్ట్రాంగర్ విత్ ఇన్హిబిటరీ సెంటర్. యా సార్, నైస్. చాలా అసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సార్ ఇవి అసలు. డాక్టర్ గురించి మేము రీసెర్చ్ చేస్తున్న భాగంలో హాలుసినేషన్స్ అండ్ డెల్యూజన్స్ అనే వర్డ్ కామన్గా చూశాను అనమాట సార్. సో కొంచెం వీటి గురించి మాట్లాడతారా సార్? హాలుసినేషన్స్ కానివ్వండి, డెల్యూజన్స్ కానివ్వండి, ఒక మానసిక అనారోగ్యంకి సంబంధించిన సిమ్టమ్స్ అండి. హాలుసినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెట్ మీ గివ్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఇది నార్మల్. అంటే మీ మాటలు స్టిమ్యులస్, ఆ స్టిమ్యులస్ని నా చెవులు పర్సీవ్ చేసి నా బెదడు లోపలికి పంపిస్తున్నాయి. ఇది నార్మల్. ఒకవేళ మీరు మాట్లాడకపోయినా మీ మాటలు నాకు వినిపిస్తే, లేదా మీరు అసలు ఇక్కడ లేరు అయినా హరీష్ గారు నాతో మాట్లాడినట్టు నాకు అనిపిస్తే లేదా వినిపిస్తే, దాన్ని మనము హాలుసినేషన్ అని అంటాము. సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఒక స్టిమ్యులస్ లేకపోయినా మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మనం దేన్నైనా పర్సీవ్ చేస్తున్నాము అని అంటే దాన్ని మనం హాలుసినేషన్స్ అని అంటాము. ఓకే. చాలా కామన్గా మాకు పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మా నాన్నగారి గొంతు నాకు వినిపిస్తోంది అని, మా నాన్నగారు రోజు నాతోటి మాట్లాడుతున్నారు అని. కానీ హిస్టరీ తీసుకుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయి 4 ఏళ్ళు అయిందని మనకు తెలుస్తుంది. సో వాస్తవంగా వాళ్ళ నాన్నగారు లేరు, కానీ ఈ మనిషికి వాళ్ళ నాన్నగారి మాటలు రోజూ వినిపించడము అనేది జరుగుతుంది. అలానే దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ సేయింగ్ అండి, మనము భగవంతుడితోటి మాట్లాడితే అది భక్తి, అదే భగవంతుడు తిరిగి మనతో మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తే అది వ్యాధి. సో ఇక్కడ నేను భగవంతుడితో మాట్లాడుకోవచ్చు, నేను నా బాధలన్నీ ఒక భగవంతుని పటం ముందు కూర్చుని, విగ్రహం ముందు కూర్చుని చెప్పుకోవచ్చు. దాంతో నాకు ఎంతో మానసిక ఒత్తిడి తగ్గడము, ఆ రిలీఫ్ రావడము అన్నది జరుగుతుంది. కానీ తిరిగి అదే భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఒక మనిషికి అనిపించింది అని అంటే ఖచ్చితంగా అది వ్యాధి లక్షణము. సో ఈ రకంగా హాలుసినేషన్స్ అనేవి ఎనీ సెన్స్ ఆర్గన్ ద్వారా, అంటే కొందరికి లేనిది ఉన్నట్టు వినిపించడం జరగచ్చు, లేనిది ఉన్నట్టు కనిపించడము జరగచ్చు. కొందరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు చెప్తూ ఉంటారు, ఇలా చేయి చూపించి నా చేయి మీద ఏదో ఇన్సెక్ట్స్ క్రాల్ అవుతున్నాయి అని అంటారు. అక్కడ ఏమీ ఉండదు, కానీ తనకు చెయ్యి మీద ఏదో పాకుతున్న ఆ సెన్సేషన్, అలానే ఆ ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి కూడా తనకి, కానీ అక్కడ నిజంగా ఏది ఉండదు. ఇప్పుడు మనం చాలా చోట్ల రిలీజియస్ ప్లేసెస్లో చూస్తాం కదా సార్, అంటే అమ్మోరు వచ్చింది, దయ్యం పట్టిందని, శీఘం వచ్చింది అంటారు, సంథింగ్ ఇట్లా ఊగుతూ ఉంటారు. రైట్. సో దిస్ ఈజ్ అ హాలుసినేషన్ అంటారు. అది ఖచ్చితంగా అక్కడ మనము చూస్తున్నది ఒక మానసిక అనారోగ్యం అండి. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ దట్ దే. లేదండి. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళను ఒక సైకాట్రిక్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత మేము చేసే ట్రీట్మెంట్స్ ద్వారా చాలామంది కూడా దీని నుండి బయటికి రాగలుగుతున్నారు. సో అన్డౌటెడ్లీ అది ఒక సైకలాజికల్ డిస్టర్బెన్స్, అది బ్రెయిన్లో జరుగుతున్న కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల ఇది ఈ విధమైన పరిస్థితి రావడం అన్నది జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ కెమికల్ చేంజెస్ని మనం రివర్స్ కూడా చేయగలుగుతున్నాము. సో అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ అ సైకలాజికల్ కండిషన్. సో ఇప్పుడు హాలుసినేషన్స్ అనేవి సార్, ఇవి ట్రీట్ చేయకపోతే, సరిగ్గా అడ్రస్ చేయలేకపోతే వాటి నుంచి పెద్ద ప్రమాదం ఏమైనా ఉంటుంది అంటారా ఇంకా ఫ్యూచర్లో? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ హాలుసినేషన్స్ అనేది ఉన్నప్పుడు ఒక మనిషి మెదడు లోపల జరుగుతున్న మార్పు చేర్పులను కనుక మనం చూస్తే ఎక్సెస్ డోపమిన్ యాక్టివిటీ అన్నది జరుగుతుంది. డోపమిన్? ఎస్. ఏంటి సార్ అది డోపమిన్ అంటే? ఈ డోపమిన్ అనేది ఒక హ్యాపీ కెమికల్ లేదా ఒక ప్లెజర్ కెమికల్. అయితే ఈ డోపమిన్ లెవెల్స్ మన బ్రెయిన్ లోపల నార్మల్గా ఉండేటట్టు, అంటే ఎంత అవసరమో అంతే ఉండేటట్టు మన బ్రెయిన్లోనే ఒక రెగ్యులేటరీ మెకానిజం అన్నది ఉంటుంది. అది దాన్ని పెరగకుండా తగ్గకుండా రెగ్యులేట్ చేస్తూ, స్టెబిలైజ్ చేస్తూ కాపాడుతుంది. అయితే కొన్నిసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు, ఈ రెగ్యులేటరీ సిస్టమ్ అన్నది దెబ్బతిన్నప్పుడు ఈ డోపమిన్ అవసరమన్న దానికన్నా ఎక్కువగా తయారీ జరుగుతుంది.
ఓకే. అలానే కొన్నిసార్లు మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఈ ఎక్సెస్ డోపమిన్ తయారీ అన్నది జరుగుతుంది. ఆ విధమైన ఎక్సెసివ్ డోపమిన్ అన్నది మెదడులో తయారైనప్పుడు ఒక స్టిములస్ లేకపోయినా మన సెన్సరీ రిసెప్టార్ ఏదైతే లోపల ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది. నార్మల్గా స్టిములస్ ఉంటే తప్ప యాక్టివేట్ కాని సెన్సరీ రిసెప్టార్ ఏ స్టిములస్ లేకుండా కూడా యాక్టివేట్ అవ్వడము, అలా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ పర్టిక్యులర్ హాలుసినేషన్స్ అన్నది రావడము అన్నది మనం చూస్తాము. దీనిని మనము ట్రీట్ చేయని పక్షంలో ఈ ఎక్సెస్ డోపమిన్ వల్ల న్యూరోనల్ టాక్సిసిటీ, అంటే లోపల ఉండే న్యూరాన్స్ హెల్దీ నుండి అన్హెల్దీ స్టేట్లోకి వెళ్ళిపోవడము, క్రమముగా ఈ న్యూరోనల్ టాక్సిసిటీ నుండి న్యూరోనల్ డ్యామేజ్లోకి వెళ్ళడము, దాని ద్వారా బ్రెయిన్ లోపల ఉండే న్యూరాన్స్ యొక్క సంఖ్య తగ్గిపోవడము, అలాగే ఈ న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడము. న్యూరాన్స్ అంటే బ్రెయిన్లో ఉండే సెల్స్. ఎస్. సో ఈ లోపల ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకదానికి ఇంకోదానికి కనెక్షన్స్ ఉంటాయి. సో ఒక్క న్యూరాన్ దెబ్బతిన్నా కూడా దాని చుట్టూ ఉండే ఎన్నో న్యూరాన్స్ దెబ్బతినడము, దాని ద్వారా చాలాసార్లు ఈ హాలుసినేషన్స్ వల్ల ఫర్దర్ బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడము, అలాగే ఇందాక మనం మాట్లాడిన ఆత్మహత్య లాంటివి ఈ హాలుసినేషన్స్లో ఉన్నప్పుడు చాలామంది చేసుకోవడం. ఎందుకంటే వాళ్లకు కొన్ని భయంకరమైన వాయిసెస్ వినిపించడము, ఆ వాయిసెస్ వాళ్ళను భయపెట్టించడము, ఆ రకంగా జరిగే వరకు వాళ్ళు ప్రాణాలను తీసేసుకోవడము అన్నది కూడా చూస్తాము. ఒక 20 ఏళ్ల క్రితము రామ్ గోపాల్ వర్మ గారిది ఒక ఫేమస్ సినిమా ఉంది. ఉర్మిళ గారితో కాన్ అని ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుందంటే తను ఏదో న్యూస్లో చూస్తుంది, ఎవరో ఒక సీరియల్ కిల్లర్ ఉన్నారు అని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. తనకు భయం వేసినప్పుడల్లా తను పైకి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి ఈ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, నువ్వు వస్తున్నావు కదమ్మా, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. సినిమా చివరిలో మనకు తెలిసేది ఏమిటి అని అంటే అసలు ఆ ఫోన్ పనిచేయడమే లేదు. అంటే తను అక్కడ ఎవరో ఉన్నారు అని ఊహించుకోవడము, వాళ్ళ అమ్మగారు తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకోవడము, అలానే వారి అమ్మగారి మాటలు తనకు వినిపించడము అనేది ఆ సినిమాలో హాలుసినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా తీసిన సినిమా. అలానే ఎన్నో సినిమాలలో కూడా ఈ రకంగా హాలుసినేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగిందండి. సో మీరు ఇంతకుముందు హాలుసినేషన్స్లో టైప్స్ ఉంటాయన్నారు కదా సార్, అన్ని సెన్స్ ఆర్గన్స్ అని. ఎస్. ఇప్పుడు ఇంతసేపు మనం ఆడిటరీ హాలుసినేషన్స్ అనుకుంటాం. కరెక్ట్. సో దానిలో విజువల్ కూడా ఉంటుంది. అవునండి. సో వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఒక లేని మనిషి నాకు కనిపిస్తున్నాడని చెప్పడము, ఆ మనిషి ఇక్కడనే కదులుతున్నాడు అని చెప్పడము, ఆ మనిషి నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పడము, అట్లానే వాళ్ళు మంచినీళ్ళు తాగిన తర్వాత ఈ మంచినీళ్ళల్లో ఎవరో ఉప్పు కలిపారు అని చెప్పడము. టేస్ట్. ఎస్. సో అది టేస్ట్కి సంబంధించింది. అలానే రెగ్యులర్గా ఇందాక నేను చెప్పినట్టు డ్రగ్ అడిక్ట్స్లో ఉండేది ఏమిటి అని అంటే టాక్టైల్ హాలుసినేషన్స్ అంటాము. సో సెన్సేషన్స్, ఏదో పాకుతోంది, నా పాములు కానీ ఇన్సెక్ట్స్ కానీ నా మీద పాకుతున్నాయని చెప్పడము. అట్లానే ఆల్ఫాక్టరీ స్మెల్, అంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పడము. ఒక రెగ్యులర్గా ఇంట్లో కూర్చున్న మనిషి మన ఇంట్లో ఏదో ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది, లేదా వాస్తవానికి అక్కడ ఏది ఉండదు, అక్కడ ఇంకో 10 మంది ఉంటారు, ఎవరికి కూడా అది ఉండదు. కానీ వీళ్లకు మాత్రము అలా జరగడం అన్నది జరుగుతుంది. అండ్ క్లియర్లీ దిస్ ఈజ్ అ వెరీ కన్సర్నింగ్ సిమ్టమ్ అండ్ దట్ నీడ్స్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ ఉంది కదా సార్ హాలుసినేషన్? ఎస్. సో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఈ ఎక్సెస్ డోపమిన్ యాక్టివిటీని స్టాప్ చేయగలవు. అలానే కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఈ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద బ్రెయిన్ కానివ్వండి, ఇటువంటివి కూడా ఇటువంటి సిమ్టమ్స్ని చాలా వరకు తగ్గించగలవు. అండ్ ఆ బ్రెయిన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సార్ ఇంకోటి డెల్యూజన్స్ అని అనుకున్నాం కదా సార్. ఎస్. సో అగైన్ ఒక డెల్యూజన్ అనేది కూడా బ్రెయిన్ లోపల ఎక్సెసివ్ డోపమిన్ యాక్టివిటీ వల్ల వస్తున్న సిమ్టమ్ అండి. అయితే ఈ డెల్యూజన్లో ఏంటి అని అంటే దేర్ ఇస్ అ ఫాల్స్ బిలీఫ్, అంటే ఒక లేనిది ఉన్నట్టుగా నమ్మడము. హాలుసినేషన్లో ఏంటంటే పర్సీవ్ చేస్తున్నాం మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా. కానీ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఫోన్, వాళ్ళ అమ్మ ఎవరో ఫోన్ చేయలేదు కానీ ఫోన్ చేసినట్టు మాట్లాడుతుంది. కరెక్ట్. సో ఇందులో సార్ డెల్యూజన్కి తేడా ఏంటి? సో వాస్తవంగా మనము డెల్యూజన్ గురించి మాట్లాడినప్పుడు హాలుసినేషన్ లాగానే డెల్యూజన్లో కూడా ఎక్సెసివ్ బ్రెయిన్ యాక్టివిటీ లేదా ఎక్సెసివ్ డోపమిన్ యాక్టివిటీ అన్నది జరగడం వల్ల వచ్చే లక్షణం అండి. అయితే డెల్యూజన్కి హాలుసినేషన్కి డిఫరెన్స్ ఏమిటి అని అంటే హాలుసినేషన్లో మన సెన్స్ ఆర్గన్స్ ద్వారా మన మెదడు పర్సీవ్ చేయడము అన్నది జరుగుతుంది. అంటే వినికిడి కానీ, చూపు కానీ, రుచి, టేస్ట్ కానీ, టాక్టైల్ సెన్సేషన్ కానివ్వండి, స్పర్శ కానివ్వండి, ఈ రకంగా ఒక లేనిది మనము
ఉన్నట్టు భావించడము అన్నది జరిగినప్పుడు అది హాలుసినేషన్. అయితే డెల్యూజన్ అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మనం ఎన్నోసార్లు వాడు అనుమానపడుతున్నాడ్రా అని అంటాం. అయితే ఈ అనుమానం అనేది డెల్యూజన్లో కూడా ఉంటుంది. అయితే ఒక నార్మల్ అనుమానానికి డెల్యూజన్కి తేడా ఏమిటి అని అంటే, ఒక నార్మల్ అనుమానంలో ఒక రుజువు అన్నది వచ్చిన తర్వాత ఓకే మనం అనుకుంది తప్పులే, మనం అనుకుంది నిజం కాదు, క్లారిఫై అయిపోతుంది. నేను తప్పుగా ఆలోచించాను అనుకుంటాను. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డోర్ వెనకాల ఎవరో ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఒకసారి హరీష్ గారు మీరు చూసిరండి అని అంటాను. మీరు ఎవరు లేరు అని చెప్తారు, నేను నమ్మకపోవచ్చు. కానీ ఫైనలీ నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వారు చెప్పింది కరెక్టేలే అని ఐ విల్ గెట్ కన్విన్స్డ్. అది నార్మల్ అనుమానం. అయితే ఒక డెల్యూజన్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత కూడా నేను మొదట నమ్మిందే నిజము, అక్కడ ఇందాక ఎవరో ఉన్నారు, ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇంకెక్కడో దాక్కున్నారు, ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోయారు. రైట్. సో ఆ రకంగా మన థాట్ ప్రాసెస్ రిజిడ్గా ఉండి దాన్ని ఎంత ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది కదలని పరిస్థితి. ఆ ఆలోచన ఈజ్ అన్షేకబుల్ అని అంటారు. ఆ రకమైన ఒక ఆలోచన మన బ్రెయిన్ లోపల పాతుకుపోయి ఉన్నప్పుడు దాన్ని మనం డెల్యూజన్ అని అంటామండి. ఒక ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ, వారి పేరు పర్వీన్ బాబీ. 70s 80s యాక్ట్రెస్. ఎస్, అమితాబ్ బచ్చన్ గారితో చాలా చేసింది. కరెక్ట్. వారికి ఈ స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ఉండడము, ఆ వ్యాధిలో ఈ డెల్యూజన్స్ అన్నది ఉండడము జరిగింది. అయితే ఈ డెల్యూజన్స్లో ఎన్నో టైప్స్ ఉంటాయి. అందులో కామన్గా సైకాట్రిస్ట్ చూసేది ఏమిటి అని అంటే పర్సిక్యూటరీ డెల్యూజన్స్, అంటే ఎవరో నన్ను హాని చేస్తున్నారు అనే ఒక అనుమానం. పర్సిక్యూటరీ డెల్యూజన్స్ అంటే సో వారు తనను ఎవరో హాని చేస్తున్నారు అని తన ఇంటికొచ్చే పాల ప్యాకెట్లను కూడా యూజ్ చేయడము అన్నది ఆపేశారు. అంటే ఆ పాలల్లో ఎవరో నన్ను చంపడానికి ఏదో కలుపుతున్నారు అని. వారి ఇంట్లో ఆహారం తీసుకోవడం కూడా తగ్గించేశారు. దానివల్ల ఒక సివియర్ వెయిట్ లాస్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత వారి షుగర్ లెవెల్స్ అన్నది చాలా డ్రాప్ అయిపోవడము. అండ్ ఫైనలీ వన్ డే దే హ్యాడ్ దే గాట్ టు నో దట్ షీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ హర్ అపార్ట్మెంట్. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నన్ను ఎవరో ఏదో హాని చేస్తున్నారు అనే ఒక ఆలోచన తన బ్రెయిన్ లోపల్లో పాతుకుపోయి, ఆ ఆలోచన నుండి వారు బయటికి రాలేక వారి డే టు డే యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వారు కాంప్రమైజ్ అయిపోయి, డే టు డే యాక్టివిటీస్ అనగా ఆహారం వరకు కూడా వారు కాంప్రమైజ్ అయ్యి ఒక అనారోగ్యాన్ని తెచ్చుకుని ప్రాణాలు కోల్పోవడం అన్నది జరిగింది. ఈ రకంగా ఎంతోమంది ఈ డెల్యూజన్స్ ఉన్నవాళ్ళు. సార్ అంటే దీనికి కారణాలు ఏముండొచ్చు అని, ఎందుకంటే ఆవిడ పెద్ద యాక్ట్రెస్, ఎన్నో ఉండుంటాయి, అన్ని వసతులు ఉంటాయి. ఈ డెల్యూజన్స్ కానీ హాలుసినేషన్స్ కానీ ఎందుకు వస్తాయి, ఎందుకు అవుతాయి, వాళ్ళకి కారణాలు ఏముండొచ్చు? సో వాస్తవంగా ఈ స్కిజోఫ్రీనియా లాంటి వ్యాధి కానివ్వండి, లేదా ఒక సైకాటిక్ ఎపిసోడ్ కానీ జరగడానికి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ డోపమిన్ రెగ్యులేషన్లోని ఒక డిస్టర్బెన్స్ అన్నది కారణం అండి. అయితే ఈ డోపమిన్ రెగ్యులేషన్ అన్నది ఎందుకు సరిగ్గా జరగట్లేదు అని అంటే, దెర్ ఆర్ జెనెటిక్ కాజెస్ విచ్ కెన్ లీడ్ ఇన్ టు దిస్. అట్లానే మన లైఫ్ స్టైల్ వల్ల, మనం ఇందాక చెప్పినట్టు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కానివ్వండి, లేదా ఎక్స్ట్రీమ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల కానివ్వండి, లేదా సరైన న్యూట్రిషన్ అందకపోవడం కానివ్వండి, చాలాసార్లు కామన్ థింగ్స్ లైక్ హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మానసిక అనారోగ్యాలు రావడము అన్నది మనం చూస్తూ ఉంటాము. అండ్ స్పెషల్లీ మన భారతదేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఫీమేల్ జెండర్లో ఈ ఐరన్ డెఫిషియన్సీస్ అన్నది మనం చూస్తూ ఉంటాము. సో ఈ రకమైన ఫిజికల్ హెల్త్ కాజెస్ వల్ల కూడా ఈ బ్రెయిన్ డ్యామేజ్ అన్నది జరగవచ్చు. అలాగే సివియర్ డిప్రెషన్ అన్నది ఉండడము, ఆ డిప్రెషన్కి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేకపోవడము, ఈ రకంగా ఉన్నప్పుడు కూడా మనకు ఇటువంటివి రావచ్చు. అండ్ స్పెషల్లీ ఇందాక మనం మాట్లాడిన పర్వీన్ బాబీ గారు ఎన్నోసార్లు వారు న్యూస్ ప్రెస్ రిలీజెస్ చేయడము, అమితాబ్ బచ్చన్ గారు వారిని చంపబోతున్నారు లేదా చంపుదామని అనుకుంటున్నారు, అలానే బాలీవుడ్లో ఉండే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ కూడా చేసి వారు ఎన్నోసార్లు ప్రెస్ రిలీజ్ చేయడం అన్నది జరిగింది. బట్ వాట్ దే ఫైనలీ అండర్స్టూడ్ ఈజ్ షీ వాజ్ సఫరింగ్ విత్ అ సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూ. సో సార్ డెల్యూషన్స్ అంటున్నారు కదా, నాకు ఒక కేసు గుర్తొచ్చింది సార్, ప్రాబ్లీ 5-6 years ago అనుకుంటా, బురారీ కేసు అని. ఒక 11 మంది చనిపోయారు సార్, 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ, ఒక 80+ year ఓల్డ్ ఉమెన్, ఆమెని ఫస్ట్ హ్యాంగ్ చేసి తర్వాత మిగతా 10 మంది హ్యాంగ్ చేసుకున్నారు సార్.
అది కూడా డెలిషన్స్ కదా సార్? ఖచ్చితంగా అండి. అయితే ఇక్కడ ఇలా ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ తోటి మొదలైన ఒక ఆలోచన మిగతా వాళ్ళందరూ కూడా నిజము అని నమ్మడాన్ని సైకాట్రీ టెక్స్ట్ బుక్స్లో షేర్డ్ డెల్యూజన్స్ అని రాస్తారండి. షేర్డ్. సో ఈ షేర్డ్ డెల్యూజన్స్లో ఏం జరుగుతుంది అని అంటే, మొదట ఒక పర్సన్కి ఈ డెల్యూజనల్ థాట్ అన్నది మొదలవుతుంది. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఫస్ట్ ఒక పర్సన్, లేదు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా లోపలికి ప్రవేశిస్తున్నారు, నా లోపలికి వచ్చి నాతోటి కొన్ని మంచి చర్యలు చేయిస్తున్నారు అనే ఒక ఆలోచనలో తను వెళ్ళడం అన్నది జరిగింది. అయితే ఒక డామినెంట్ పర్సన్ అన్నది ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఆ డామినెంట్ పర్సన్కి ఈ రకమైన డెల్యూజన్ అన్నది వచ్చినప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళను కూడా కన్విన్స్ చేయగలిగే శక్తి వాళ్ళకి ఉంటుంది. అండ్ ఈ బురారీ కేసులో కూడా మనం చూసింది ఏమిటి అని అంటే, ఈ డెల్యూజన్ అన్నది ఎవరిలో అయితే మొదలైందో అతను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నాలో నాన్నగారు ఉన్నారు అని నమ్మించడం అన్నది జరిగింది. వీళ్ళందరూ కూడా అదే విధంగా ఆ నమ్మకాన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ అన్నది వచ్చారు. ఒకవేళ మనం ఆ టైం స్పాన్ కూడా చూస్తే కొన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దాట్ బిఫోర్ దే ఎండెడ్ దేర్ లైఫ్స్. సో ఒక 10-11 సంవత్సరాల వరకు వాళ్ళు అదే విధంగా నమ్ముతూ రోజు డైరీలు అన్నది రాసుకోవడము, ఆ డైరీలో వారి నాన్నగారు చెప్తున్న విషయాలు అని తను నమ్మి అందరికీ చెప్పడము, అందరూ కూడా అదే రాసుకోవడం అన్నది జరిగింది. అండ్ అట్ వన్ పాయింట్ తను చెప్పింది ఏమిటి అని అంటే, నాన్నగారు మనందరినీ కూడా ఈ రకంగా చేయమని చెప్తున్నారు, ఈ రకంగా చేస్తే మనందరికీ మంచి జరుగుతుంది అని చెప్పే వరకు అందరూ కూడా అదే షేర్డ్ డెల్యూజన్లో ఉంటూ ఆ విషయాన్ని నమ్మి వీళ్ళందరూ కూడా దే లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఇట్ ఇస్ అ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్. అండ్ ఖచ్చితంగా ఇటువంటి ఒక కాన్సెప్ట్ని సైకాట్రీ టెక్స్ట్ బుక్స్లో షేర్డ్ సైకోసిస్ ఆర్ షేర్డ్ డెల్యూజనల్ సైకోసిస్ అని రాస్తారు. ఎంత అన్యాయం కదా సార్, ఎంత ఘోరం కదా. వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి సైకాట్రిక్ హెల్ప్ కానీ అట్లీస్ట్ వాళ్ళ సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళని నోటీస్ చేసి ఉంటే, నోటీస్ చేయలేం కదా సార్. డెల్యూజన్స్ ఉన్నా కూడా మనం ఒక ఫలానా మనిషిలో డెల్యూజన్స్ ఉన్నాయని నోటీస్ చేయలేం అనుకుంటాను కదండి. ఇట్ గెట్స్ డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఈ డెల్యూజన్ అనేది ఒక థాట్ మాత్రమే. ఈ డెల్యూజన్ ఉన్న మనిషిలో తన ఇంటెలిజెన్స్ కానివ్వండి, తన మెమొరీ కానివ్వండి, తన డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి ఎంతో నార్మల్సీ అన్నది ఉండే వరకు ఒక మనిషితోటి మనం ఎక్కువ సమయము గడిపితే తప్ప ఆ మనిషిలో ఉండే డెల్యూజన్స్ని మనం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. హాలుసినేషన్స్ కూడా చాలా వరకు మనము గుర్తించలేని పరిస్థితి అన్నది ఉంటుంది. ఎన్నోసార్లు ఇంట్లో వాళ్ళు ఒక బిహేవియర్ ప్యాటర్న్ మొదలైన కొన్ని సంవత్సరాల తర్వాత ఓకే దిస్ ఇస్ సంథింగ్ గోయింగ్ అబ్నార్మల్ అని గ్రహించడము అండ్ అప్పుడు వాళ్ళు ఒక సైకాట్రిక్ హెల్ప్ తీసుకోవడం అన్నది జరుగుతుంది. కానీ అన్డౌటెడ్లీ హాలుసినేషన్స్ కానివ్వండి, డెల్యూజన్స్ కానివ్వండి, మెదడు లోపల జరుగుతున్న మార్పు చేర్పులు మాత్రమే. అండ్ వాటిని మనము సరిచేయగలిగే ట్రీట్మెంట్స్ అన్నవి ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులో ఉన్నాయండి. సరే, ఇంకా అట్లే నేను చెప్పినట్టుగా ఈ 2-3 రోజులు రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూసిన టర్మ్ ద షాడో సెల్ఫ్ అని కాల్ యూంగ్ అంటారు సార్. కాల్ యూంగ్ అది కొంచెం చదివాను సార్. అది ఇట్లా కూడా ఉంటుందా, నిజమే అనిపించింది సార్ నాకు. కొంచెం మీరు డీటెయిల్గా మాట్లాడాలి. పీపుల్ షుడ్ నో అబౌట్ దిస్ ద షాడో సెల్ఫ్. సో కాల్ యూంగ్ అనే అతను వెరీ ఫేమస్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ అండి. అయితే వారి థియరీలో వారు చెప్పింది ఏమిటి అని అంటే, మన మైండ్లో 3 లేయర్స్ అన్నవి ఉంటాయి. ద కాన్షియస్ మైండ్, ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద అన్కాన్షియస్ మైండ్. దీన్ని వారు ఒక ఇమేజ్ రూపంలో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫెనామినన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగింది. సో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నప్పుడు ఒక ఐస్బర్గ్ మనకు ఒక ఓషన్ లోపల చాలా కొద్దిగా కనిపిస్తుంది, కానీ అది చాలా డీప్ రూటెడ్గా ఉంటుంది. సో వారి థియరీ బట్టి కూడా వారు చెప్పింది ఏమిటి అని అంటే, ఈ కాన్షియస్ మైండ్ అనేది అంటే మనం ఆలోచనలు కానివ్వండి, మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానం కానివ్వండి, ఇటువంటి స్కిల్స్ ఏవైతే మనలో ఉన్నాయో ఇవి మన మైండ్ యొక్క చిన్న భాగము మాత్రమే, విచ్ ఇస్ ద టిప్. కానీ మన ప్రవర్తనలు కానివ్వండి, మన ఆలోచన తీరు కానివ్వండి, ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఏ విధంగా అయితే దాన్ని డీల్ చేస్తున్నామో కానివ్వండి, ఇవన్నీ కూడా డీప్ రూటెడ్గా మన అన్కాన్షియస్ మైండ్ నుండి వస్తాయి. ఈ అన్కాన్షియస్ మైండ్లో ఏమున్నాయి అని అంటే, ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని మనము డీల్ చేయలేని పక్షంలో వాటిని లోపలికి తోసేసిన
కొన్ని ఎమోషన్స్ కానివ్వండి, లైక్ సాడ్నెస్ కానివ్వండి, యాంగర్ కానివ్వండి, ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ని కానివ్వండి, మెమొరీస్ని కానివ్వండి, ఏవైతే మనము లోపలికి ఒత్తేసి పెడతామో అవి ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. సో మనము చేసే ఎన్నో ప్రవర్తనలు ఈ అన్కాన్షియస్ మైండ్ నుండి మన చేత చేపిస్తూ ఉంటాయి. లెట్స్ టేక్ యా సార్, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? విల్ దిస్ లీడ్ టు సమ్ బిగ్గర్ ప్రాబ్లం? దీనివల్ల పెద్ద ప్రమాదం అనేది జరిగేది ఉంటుందా? పెద్ద సైకాట్రిక్ ఇష్యూస్కి లీడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా వీటి వల్ల? అయితే కార్ల్ యూంగ్ గారి థియరీ బట్టి ఇవాళ జరుగుతున్న ఎన్నో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఈ డీప్ రూటెడ్ ఇష్యూస్ అన్నది కారణమని వారు చెప్తారు. లెట్స్ టేక్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దేర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. అంటే వారు జీవితంలో ఎంతో సాధించినా కూడా మేబీ ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్ అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రజెంట్ లైఫ్లో ఎన్నో సంతోషాలున్నా, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఉంటారు. అయితే ఈ పర్సన్ని కొద్దిగా డీటెయిల్డ్ హిస్టరీ అనేది తీసుకున్నప్పుడు మనకు తెలిసేది ఏమిటి అని అంటే, చిన్నతనంలో చిన్న చిన్న తప్పులకు కూడా బాగా తిట్లు ఫ్యామిలీ నుండి పడడం కానివ్వండి, లేదా ఊరికే నువ్వు ఎందుకు పనికిరావు అనే మాటలు వినడం కానివ్వండి, ఆ మెదడుకి జరిగింది. ఆ రకంగా ఆ మెదడుకి జరిగే వరకు ఇవాళ ఏదైనా సాధించినా కూడా ఫస్ట్ మైండ్ నుంచి వచ్చే వాయిస్ ఏమిటంటే, ఇదేదో జరిగింది కానీ నీకు అంత సీన్ లేదు, ఇదేదో అయ్యింది కానీ యూ డోంట్ డిజర్వ్ ఇట్ అనే వాయిస్. చిన్నతనంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇట్లా జరిగింది, ఇట్లా ఉంటారన్నమాట. ఎస్. సో ఆ రకమైన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇవాళ ప్రెజెంట్ని ఎంజాయ్ చేయలేకపోవడం అన్నదే ఈజ్ అ బిగ్గర్ ప్రాబ్లం. ఓకే. సో ఖచ్చితంగా ఈ ఇండివిజువల్లో మనం డీప్ రూటెడ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఆ డీప్ రూటెడ్ ఇష్యూస్ని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవడము అనేది మనం నేర్పిస్తే ఇవాళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొందగలరు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక స్మాల్ గర్ల్ ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగినప్పుడు చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ సౌండ్ చేయకు, జాగ్రత్తగా, మెల్లగా అనే విషయాలు ఊరికే చెప్పేవాళ్ళు. ఎందుకు అలా చెప్పేవాళ్ళు అని అంటే, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వారు కొద్దిగా అనారోగ్యం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు, వారు డిస్టర్బ్ కావద్దు అని. ఈ రకంగా రిపీటెడ్గా ఆ బ్రెయిన్కి ఆ విధంగా చెప్పే వరకు ఇవాళ ఆ అమ్మాయి ఇంట్లో లేకపోయినా, ఆ ముసలావిడ అక్కడ లేకపోయినా ప్రతి విషయాన్ని భయపడుతూ చేయడము అన్నది చేస్తారు. ఎందుకు అలా భయపడుతున్నారు అని చూస్తే ఇవాళ అక్కడ భయపడే సిచ్యువేషన్ ఏమీ లేదు, కానీ తన మెదడు ఆ విధంగా డిజైన్ అయిపోయి ఉంది. సో ఇక్కడ డీప్ రూటెడ్ ఇష్యూ ఇస్ చిన్నప్పటి నుండి ఆ భయాన్ని ఇంట్రడ్యూస్ చేయడము అనేది జరిగింది. సో ఆ రకంగా చిన్నప్పుడు జరిగే కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని మనం ఏవైతే మన బ్యాగేజ్లో పెట్టుకుంటామో అవి మనకు బయటికి కనిపించవు, కానీ అవి ఎంతో ఒత్తిడిని మన భుజాల మీద పెడుతూ ఉంటాయి. ఆ రకమైన ఒత్తిడిని మనము ట్రీట్మెంట్స్ ద్వారా గనక తగ్గించగలిగితే ద అవుట్పుట్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్ గెట్స్ బెటర్. చాలా షాకింగ్ ఉంది సార్. చిన్నప్పుడు పేరెంట్స్గా చెప్పినా సరే కిడ్స్ మీద అది చేయకురా, ఇది చేయకురా, నువ్వు చాలా జాగ్రత్త, ఎక్కువ జాగ్రత్తలు పెడితే వాళ్ళ మైండ్లో ఇలాంటి షాడో సెల్ఫ్ అంటున్నారు చూడండి, సప్రెస్ అయిపోయి పెద్దగా సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఖచ్చితంగా. వన్ బ్యూటిఫుల్ సేయింగ్ ఇస్, మనము పిల్లల మీద ఒత్తిళ్లు పెట్టడం వల్ల లేదా పిల్లలతోటి అతి జాగ్రత్త చేయడం వల్ల మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతోంది, కానీ ఆ పిల్లల మెదడులు చాలా వీక్గా తయారవుతున్నాయి అని అంటారు. ఎందుకంటే ఊరికే పిల్లల్ని మనము ఇలా చేయి అని చెప్పడం వల్ల మనము గ్రేట్ పేరెంటింగ్ చేస్తున్నామని మనకు ఒక ఆనందము, కానీ అక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే ఆ బ్రెయిన్ని మనము తొక్కేస్తున్నాము, ఆ బ్రెయిన్ని గ్రో అవ్వకుండా ఆ బ్రెయిన్ మీద ఎంతో ఒత్తిడి పెడుతున్నాము, అండ్ దిస్ లీడ్స్ ఇన్ టు వీకర్ బ్రెయిన్స్ వెన్ దే గ్రో ఇన్ టు అడల్ట్స్. ఇప్పుడు హత్యల గురించి మాట్లాడదాం సార్. ఘోరమైన బ్రూటల్ గోరీ మర్డర్స్ అంటారు కదా సార్, అలాంటివి చూడలేదు సార్. మొన్న జనవరిలో కూడా హైదరాబాద్లో చూసారు కదా సార్, కుక్కర్ మర్డర్ అంటున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ ఆర్మీ మెన్ వాళ్ళ ఆవిడని చంపేసి పీసెస్ కోసేసి కుక్కర్లో ఉడికిచ్చి చెరువులో పడేసిందంట. మళ్ళీ అదే జనవరిలోనే సార్ కేరళలో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పాయిజన్ లేస్డ్ జ్యూస్ ఇచ్చి చంపేసిందంట. ఈ రోజు వస్తున్నాయి సార్ పేపర్లో, తండ్రి కొడుకుని చంపడం, కొడుకు తండ్రిని చంపడం, హస్బెండ్ వైఫ్ని చంపడం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చంపడము. సో మనుషులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు?
ఎందుకు చంపుకుంటున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది సార్? సో వాస్తవంగా దీని గురించి మనం మాట్లాడినప్పుడు అండి, వన్ ఇంపార్టెంట్ సైకలాజికల్ థియరీ ఏదైతే మేము మా పుస్తకాల్లో చదువుతామో దాన్ని మనము ద డార్క్ ట్రయాడ్ ఆఫ్ పర్సనాలిటీ అని అంటామండి. ద డార్క్ ట్రయాడ్. ఎస్, డార్క్ ట్రయాడ్ అంటే 3, మీరు అన్నట్టు ట్రయాడ్ అన్నప్పుడు సో 3 కోణాలు అన్నది ఉన్నప్పుడు మనము దాన్ని డార్క్ ట్రయాడ్ అని అంటామండి. ఈ 3 కోణాలు ఏమిటి అని కనుక మనం చూస్తే, ఒక పర్సనాలిటీ ట్రేట్ నార్సిసిజం. సో నార్సిసిజంలో సెల్ఫ్ గురించి ఎక్కువగా గ్రాండియస్గా ఫీల్ అవుతారు, నేనే చాలా గొప్ప, నాకే అంతా తెలుసు, ఇతరులను పట్టించుకోకపోవడము లేదా ఇతరుల ఎమోషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అనే ఒక పర్సనాలిటీ ట్రేట్ ఈ డార్క్ ట్రయాడ్లో ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ మ్యాకియావెలియనిజం అని అంటాము. ఇదొక ఫ్రెంచ్ వర్డ్. ఈ పర్సనాలిటీ ట్రేట్ ఉన్న వాళ్ళల్లో మనము గమనించే ఫీచర్స్ ఏమిటి అని అంటే మ్యానిపులేషన్. సో మ్యానిపులేటరీ బిహేవియర్ అంటే నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నది జరగాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ సిచ్యువేషన్ ఫేవరబుల్గా లేకపోతే సిచ్యువేషన్ని మ్యానిపులేట్ చేయడము లేదా మనుషుల్ని కూడా మ్యానిపులేట్ చేయడము అన్నది ఈ పర్టికులర్ ట్రేట్లో మనం ఎక్కువగా చూస్తామండి. మాకియావెలియనిజం. ఎస్, అబద్ధాలు చెప్తారు. ఇంకా సార్ థర్డ్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ సైకోపతి అండి. సో ఈ రకమైన ట్రేట్ ఉన్న వాళ్ళల్లో ఎమోషన్స్ అన్నవి ఉండవు. అంటే ఒక తప్పు చేసిన తర్వాత లేదా మన వల్ల ఇతరులకు హాని జరిగిన తర్వాత ఫీలింగ్స్ ఆఫ్ రిమోర్స్ అంటాం, అంటే బాధపడటము అటువంటిది ఏమీ ఉండదు, పశ్చాత్తాపడటము అవి ఉండవు. అండ్ రాదర్ చాలా స్టడీస్ చెప్పేవి ఏంటంటే ఈ ట్రయాడ్కి ఒక 4వ కోణం కూడా ఉంటుంది కొందరిలో, దాన్నే మనం సాడిజం అని కూడా అంటాము. సో ఇతరులను బాధ పెట్టడంలో పొందే ఒక గొప్ప ఆనందాన్ని మనం సాడిజం అని అంటాము. సో ఈ రకంగా ఈ 4 పర్సనాలిటీ ట్రేట్స్ అన్నవి ఉన్న వాళ్ళల్లో ఈ రకమైన ప్రవర్తనలు మనం మాట్లాడుతున్న ఈ క్రిమినల్ బిహేవియర్స్ కానివ్వండి లేదా ఇప్పుడు మనం మాట్లాడిన ఎన్నో ఇన్సిడెంట్స్లో ఉన్న మనుషులలో ఈ రకమైన ట్రేట్స్ మనం ఎక్కువగా గమనిస్తాము. కొందరిలో 1 ఉండొచ్చు, కొందరిలో 2 ఉండొచ్చు, కొందరిలో 4 కూడా ఉండొచ్చు. ఇటువంటి ట్రేట్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే రిస్క్ ఎక్కువ ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా కూడా స్టడీస్ చెప్తూ ఉంటాయండి. సార్ ట్రేట్స్ అంటే సో ఈ ట్రేట్స్ ఉంటేనే ఇట్లా చంపుతారని అంటారా, లేకపోతే వేరే ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల కూడా ఫిట్ ఆఫ్ రేజ్ అంటారు కదా సార్? ఇప్పుడు చాలా న్యూస్ చూస్తున్నాం కదా సార్. నేనేమంటున్నా అంటే ఫ్యామిలీ మెంబర్స్ చంపుకోవడం, 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వాళ్ళ విషయంలో కూడా హి కిల్డ్ హిస్ వైఫ్ కదా చాలా మంది. ఇది ఎందుకు జరుగుతుందండి? వీళ్ళకి డెఫినెట్లీ సైకాట్రిక్ ఇష్యూ ఏదో ఉంటుంది అంటారా ముందు నుంచి కూడా? అయితే ఇప్పుడు మనం మాట్లాడిన ఈ 4 కోణాలలో ఉండే లక్షణాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇటువంటి బిహేవియర్స్లో ప్రవర్తిస్తారండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఫిట్ ఆఫ్ రేజ్ కానివ్వండి లేదా ఒక మిస్అండర్స్టాండింగ్ కానివ్వండి, ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎంతో మందిలో జరిగిన ఆ సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మన మెదడు ఏ విధంగా ప్రవర్తిస్తోంది దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సనాలిటీ ట్రేట్స్ అన్నది దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే ఈ పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్స్ అవ్వాలని లేదు. మన డే టు డే లైఫ్లో కూడా ఎంతోమందికి ఈ డార్క్ ట్రయాడ్ ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉంటాము. అయితే దాని గురించి అవగాహన అన్నది వాళ్లకు ఉండకపోవచ్చు. అరే నా లోపల నార్సిసిజం ఉంది లేదా నా లోపల ఈ సైకోపాథిక్ ట్రేట్స్ ఉన్నాయి అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు. కానీ మన డే టు డే సెట్టింగ్స్లో కూడా మనం ఎన్నోసార్లు గమనించేది ఏమిటి అని అంటే, మనము వర్క్ చేసే ఆఫీస్లో ఒక చార్మ్ని చూపిస్తూ లోపల నుండి ఎంతో షాలోగా ఉంటారు. అంటే వాళ్ళు బయటికి నేను చాలా మంచివాడిని అన్నట్టు చూపిస్తూ ఉంటారు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ నుండి వచ్చే బిహేవియర్స్ కానివ్వండి లేదా ఒక నిజం అవసరం అన్నది వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం కానివ్వండి క్లియర్గా మనకు ఈ పర్సనాలిటీ ట్రేట్స్ని క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు 10 మంది ఉన్నారు సార్, ఇంట్లో కూడా ఉండొచ్చు ఎవరైనా, అంతేనా సార్? ఇది చెప్పలేం కదా సార్. అంటే అలాగే సార్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఫీల్ అవుతారా, లేదు నాకు ఇష్యూ ఉందని వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిన ఈ లక్షణాలు వ్యాధి అని వాళ్ళు పరిగణించరు. నేను ఇట్లా అబ్నార్మల్ బిహేవ్ చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళకి తెలుసు, కానీ ఇది వ్యాధి అని వాళ్ళు అనుకోరు. వాళ్ళకి అది అబ్నార్మల్ కూడా అనిపించకపోవచ్చు అండి. నా ఈ బిహేవియర్కి కారణము అని వాళ్ళు ఒక కారణాన్ని ఎంచుకుంటారు. వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఒకవేళ
వాళ్ళ దగ్గర ఉండే విషయాలను షేర్ చేసుకోదలుచుకోవట్లేదు అనుకోండి, వాళ్ళు దానికి ఒక రీజనింగ్ ఇవ్వచ్చు. నేను ఇలా చేసుకుంటే ఏదో నష్టం జరుగుతుంది, ఇంతకుముందు ఎవరికో ఇలా జరిగింది, అందుకు నేను చేయను అని ఈజీగా వాళ్ళు వాళ్ళ బిహేవియర్స్ని తొక్కిపారేస్తారు తప్ప వాళ్లకు నాలో జరుగుతున్నది వ్యాధి అని తెలుసుకునే అవకాశము ఉండదు. అందుకే ఈ డార్క్ ట్రయాడ్లో ఉండే ట్రేట్స్ చిన్నగా ఉన్నప్పుడు మనం వాటిని గుర్తించలేని పరిస్థితి, గుర్తించకపోవడం వల్ల ఆ ట్రేట్స్ బలపడుతూ ఒక పర్సనాలిటీ డిసార్డర్గా మారడము, ఆ రకంగా ఇది ఒక పర్సనాలిటీ డిసార్డర్గా మారిన తర్వాత ఇటువంటి కొన్ని నెగటివ్ అన్ఫార్చునేట్ బిహేవియర్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడము అన్నది మనం చూస్తూ ఉంటామండి. సరే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇలాంటి నార్సిసిజం, మాకియవెలినిజం ఈ ట్రేట్స్ ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా ఉండరు కదా సార్, అంతే కదా? సో వాళ్ళ చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల లేకపోతే చైల్డ్హుడ్ ట్రామా వల్ల ఏమన్నా వాళ్ళు ఈ డార్క్ ట్రేట్స్ డెవలప్ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనము పెరిగిన వాతావరణం కానివ్వండి, లేదా ఆ టైంలో మనము ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, చాలా వరకు ఒక మనిషి మెదడుని మారుస్తాయి. అవునండి. సో ఒక బ్రోకెన్ మ్యారేజ్ లేదా ఒక బ్రోకెన్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు, లేదా ఒక సింగిల్ పేరెంట్ తోటి పెరిగినప్పుడు, లేదా ఇంట్లో ఎవరికైనా ఇటువంటి ట్రేట్స్ ఉండడము, లేదా ఇంట్లో ఎవరికైనా సబ్స్టెన్స్ అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ గంజాయి కానీ ఇటువంటి అడిక్షన్స్ ఉండడము, ఇటువంటి వాతావరణంలో పిల్లలు పెరిగినప్పుడు ఈ రకమైన పర్సనాలిటీ ట్రేట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అని మనకు ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ చెప్తూ ఉంటాయండి. అలానే ఇంట్లో ఎవరికైనా ఇటువంటి ట్రేట్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇతరులను హాని చేయడం తప్పేమీ కాదు, అబద్ధం చెప్పడం తప్పేమీ కాదు. పెథలాజికల్ లైంగ్ అంటాము. ఏదో ఒక్కసారి అవసరం కోసం అబద్ధం చెప్పడం ఒకటైతే, వీళ్ళకు అబద్ధం చెప్పడంలో ఉండే ఒక మజా ఉంటుంది. సో ప్రతి సిచ్యువేషన్లో కూడా అవసరం లేకపోయినా కూడా వాళ్ళు దాన్ని అబద్ధం చెప్పడము అనేది చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా చిన్నప్పటి నుండే ఈ ట్రేట్స్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండే వాళ్ళు ఈ ట్రేట్స్ని చూపిస్తూ కూడా ఉంటారు. కానీ వీటిని మనము చాలాసార్లు గ్రహించలేని పరిస్థితి. అండ్ గ్రాడ్యువల్గా వాళ్ళు ప్రతిసారి ఒక తప్పు చేసి ఆ తప్పుని ఎవరు ప్రశ్నించనప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఆ బిహేవియర్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. సో నేను ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే ఏమీ కాదు అనే వాళ్ళకు ఒక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అది పెరిగి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది అనమాట. ఏ తప్పైనా చేయొచ్చు, ఈజీ అయిపోద్ది అనమాట వాళ్ళకి. కరెక్ట్. దట్ లీడ్స్ టు అక్కడి నుంచి పెద్ద క్రైమ్స్ చేసేస్తారు. ఎస్. సో చాలా మందిలోనూ మనం ఒకవేళ రీసెర్చ్ అన్నది చేస్తే ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఒక చిన్నప్పటి నుండి కూడా ఉండి ఉంటాయి. అండ్ ఇటువంటి బిహేవియర్స్ మనం ఎవరైనా పిల్లల్లో చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేయడము, దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నది ఒకవేళ చేయించగలిగితే ఫ్యూచర్లో ఇటువంటి క్రైమ్స్ కాకుండా మనం ఎంతో వరకు కూడా కాపాడగలమండి. సార్, డార్క్ ట్రయడ్ అనే టర్మినాలజీ మీరు వాడారు కదా, ఈ డార్క్ ట్రయడ్ ఉన్న ఏమన్నా ఇన్ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు? వాస్తవంగా అండి, ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ, అడాల్ఫ్ హిట్లర్కి ఇటువంటి కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయి, ఈ డార్క్ ట్రయాడ్కి సంబంధించిన కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయని చాలా బుక్స్ రాస్తూ ఉంటారండి. కొన్నిసార్లు ఇంటర్నెట్లో చెప్పేది ఏమిటి అని అంటే, ఎంతోమంది ఫేమస్ పర్సనాలిటీస్ హూ ఆర్ దేర్ టుడే, ఇప్పుడు మన కరెంట్ అమెరికా ప్రెసిడెంట్ని తీసుకోండి, వారిలో కూడా ఇటువంటి కొన్ని ట్రేట్స్ ఉన్నాయి అని చెప్తారు. అయితే ఈ ట్రేట్స్ ప్రతిసారి నెగిటివ్ ట్రేట్స్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక నార్సిసిజం అన్నది ఉన్నప్పుడు దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక డామినెంట్ పర్సనాలిటీగా ఉంటూ వాళ్ళు ఒక లీడర్షిప్ క్వాలిటీని చూపించవచ్చు. దాన్ని రైట్ ఛానల్లో ఛానలైజ్ చేసుకుంటే మంచిదే అంటారు. అబ్సల్యూట్లీ అండి. సో ఖచ్చితంగా ప్రతి పర్సనాలిటీ ట్రేట్ని కూడా మనం ఒకవేళ ఒక ప్రాపర్ వేలో ఛానలైజ్ అన్నది చేయగలిగితే దాన్ని మనము ఒక యూస్ఫుల్ ట్రేట్గా కూడా మార్చుకోగలము. అండ్ అలానే ఒకవేళ ఈ పర్సనాలిటీ ట్రేట్ వల్ల మనము కానీ ఇతరులకు కానీ నష్టం చేస్తున్నాము అని తెలుసుకున్నప్పుడు దాన్ని మనం మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఒక్కసారి ఈ విధంగా ఉన్నప్పుడు అది మార్చడము కాదు అని చాలామంది నమ్ముతూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. సో నేను అందరికీ చెప్తూ ఉంటాను, మన బ్రెయిన్ అనేది ఒక స్లేట్ లాంటిది, దాన్ని మనం తుడిచి మళ్ళీ కావాల్సినది రాసుకోవచ్చు. సో ఆ విధంగా లోపల తయారయ్యే ఈ కనెక్షన్స్ని మనం మళ్ళీ
డీలర్నింగ్ అండ్ రీలర్నింగ్ అన్నది చేయవచ్చు. సో యూ క్యాన్ రీవైర్ ద బ్రెయిన్ ద వే యూ వాంట్ ఇట్. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా సైకలాజికల్ ట్రీట్మెంట్స్ అన్నవి చాలా వరకు హెల్ప్ అవుతాయండి. అంటే ఇక్కడ మనము ఆ పర్టిక్యులర్ ట్రేట్ని ఫస్ట్ అర్థమయ్యేటట్టు వాళ్ళకు తెలియజేయడము. రెండోది ఈ ట్రేట్ వల్ల వాళ్లకు కానీ వాళ్ళు ఇష్టపడే వాళ్లకు కానీ నష్టం జరుగుతుంది అని మనం తెలియజేయించడము. అలానే ఈ ట్రేట్ తనలో గట్టిపడడానికి ఉండే కారణాలను మనం ఇన్వెస్టిగేట్ చేయడము, ప్లస్ తను తెలుసుకునేటట్టు చేయడము. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపల్సివిటీ లాంటి బిహేవియర్స్ని తగ్గించడానికి ఎన్నో మంచి మెడిసిన్స్ అన్నవి కూడా ఉన్నాయి. సో విత్ దిస్ యూ కెన్ ఇంప్రూవ్ ద బ్రెయిన్స్ హెల్త్. ఒక చిన్న అడ్వైస్ సార్ మనకి, మన ఆడియన్స్కి. సైకియాట్రిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్ అంటేనే జనాలు కొంచెం హెసిటేట్ చేస్తారు సార్. చాలా సైకియాట్రిస్ట్ దగ్గరికి అంటేనే అదొక ట్రామాలో ఫీల్ అవుతారు అన్నమాట. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, నన్ను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తావా అంటారు. కపుల్స్ ఉండనండి, పేరెంట్స్, కిడ్స్ కానీ. సో మీరు ఒక అడ్వైస్ ఇవ్వండి మాకు, మా అందరికీ ఆ భయం పోగొట్టడానికి. సైకియాట్రిక్ ఉన్న వాల్యూ కూడా ఒకసారి చెప్పండి సార్, మెసేజ్. వెల్, ద ఫ్యాక్ట్ ఇస్ అండి, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం హెల్త్ డెఫినేషన్ తీసుకుంటే ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్ అని అంటారు. అదే హెల్త్ డెఫినేషన్లో రెండో భాగం ఏమిటి అని అంటే నాట్ మియర్లీ అన్ అబ్సెన్స్ ఆఫ్ అ డిసీజ్. అంటే వ్యాధి లేనంత మాత్రాన నేను ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. సో వ్యాధి చాలామందికి ఉండకపోవచ్చు, కానీ అనారోగ్యము ఉండవచ్చు. సో ఈ రకమైన ఒక డిస్టర్బెన్సెస్ అందరికీ జరగవచ్చు. డే టు డే యాక్టివిటీస్ వల్ల బ్రెయిన్లో ఎన్నో మార్పు చేర్పులు జరగచ్చు. ఇప్పుడు మనం ఒక బండి కొనుక్కున్నాం అనుకోండి, రోజు దాన్ని వాడుతూ ఉంటే ఏదో రోజు టైర్లు అన్నవి అరుగుతాయి, దాని తర్వాత ఇంజన్లో కొద్దిగా ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, దానికి 2-3 డెంట్లు పడతాయి, దాన్ని గరాజ్కి పంపిస్తాము. అదేవిధంగా మన మెదడు కూడా మనం ప్రతిరోజు కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నాము. నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ ఆర్గన్స్ చాలా వరకు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి ఒక యాక్టివిటీ జరిగినప్పుడు రిపేర్స్ అన్నవి చాలా కామన్గా చూస్తాము. సో ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడాన్ని అదేదో పెద్ద ప్రాబ్లంగా చూడకుండా మనం మన బ్రెయిన్ని ఒక గరాజ్ సెంటర్కి తీసుకెళ్తున్నామని అనుకుంటే ఐ థింక్ దట్ విల్ సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. మానసిక వ్యాధులు అనేవి కామన్గా అందరిలోనూ ఉంటున్నాయి. ఇవాళ రోజుల్లో స్టాటిస్టికల్ డేటా కనుక చూస్తే ప్రతి 4 ఒకళ్ళకి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అన్నవి ఉంటున్నాయి అని WHO చెప్తోంది. సో అంత కామన్గా ఉండే వాటికి మనము భయపడడం వల్ల మనము ఒక నష్టాన్ని చేసుకుంటున్నాం. అంటే ఒక ఫెసిలిటీ ఉన్నప్పటికీ మనం దాన్ని యూస్ చేయలేకపోవడము అనేది ఈజ్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇందాక అన్నారు యుఎస్లో ఒక డాక్టర్ కన్సల్టేషన్కి ఆల్మోస్ట్ 60 days అండి, ఎంత? యూఎస్లో అంటే సార్ 67 days వెయిట్ టైం ఉంది సార్ ఒక సైకియాట్రిస్ట్ని కలవాలంటే. సో చూడండి సార్, మన దగ్గర యూ కెన్ జస్ట్ ప్రాబ్లీ ఒక రోజు ముందు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అది 67 days వెయిట్ చేయాలంటే అంత లోపల వ్యాధి ముదిరిపోతుంది కదా సార్ యూఎస్లో. ఇప్పుడు దట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ దట్ యుఎస్ ఇస్ ఇన్. కానీ ఆ విధంగా చూసుకుంటే మన భారతదేశంలో there is so much of facilities that are available. సైకాట్రిస్ట్ కానివ్వండి, అదర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, మీరు అన్నట్టు కపుల్ ఆఫ్ డేస్లో యూ కెన్ గెట్ అన్ అపాయింట్మెంట్ అండ్ యూ కెన్ టేక్ దట్. సో అందరూ కూడా ఒకటి మానసిక ఆరోగ్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత అన్నది అర్థం చేసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని మనము ఇగ్నోర్ చేయడం వల్ల మెదడుకే కాదు వేరే ఆర్గన్స్కి కూడా తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంటుందని రీసెర్చెస్ చెప్తున్నాయి. అండ్ చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. మెడిసిన్ వాడితే అడిక్ట్ అయిపోతాను, లేదా మెడిసిన్ వాడితే నేను డల్గా అయిపోతాను, నా బ్రెయిన్ మారిపోతుంది. ఇవేవి కూడా వాస్తవం కాదు. ఎంతోమంది హై అచీవర్స్ కానివ్వండి, ఎంతోమంది వెరీ బిజీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఇవే మెడిసిన్స్ వాడుతూ ఎన్నో గంటలు కంటిన్యూస్ వర్క్ అన్నది చేస్తూ వాళ్ళ లైఫ్లో ఎంతో సక్సెస్ని పొందగలుగుతున్నారు. అది అథ్లీట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, ఫిలిం ఫ్రెటర్నిటీలో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్స్ లైక్ అడ్వకేట్స్, డాక్టర్స్, ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్కి పొందిన వైస్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా అవసరం ఉన్న ఫేజెస్లో ట్రీట్మెంట్స్ అన్నది తీసుకుంటున్నారు. సో అన్డౌటెడ్లీ మెంటల్ హెల్త్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బీ ఇగ్నోర్డ్ అండి. సార్ వెరీ వెల్ సార్. ఒక 10-20 years కన్నా ముందుతో ఇప్పుడు పోలిస్తే సార్ అవేర్నెస్ వచ్చింది సార్ పబ్లిక్కి.
సైకియాట్రిస్ట్ గురించి. సైకియాట్రిస్ట్ హోల్డ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద సొసైటీ నౌ. అండ్ అంటే నేను కోరుకోవట్లేదు కానీ సైకియాట్రిస్ట్ విల్ హ్యావ్ ఎ రోరింగ్ ప్రాక్టీస్ సార్. ఇంకా ఫ్యూచర్ ప్రాబ్లీ ఇప్పుడున్న ఈ వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్న ఇవన్నిట్లో, ఎందుకంటే ఒక 10 ఏళ్ళ ముందు డ్రగ్స్ అనేవి చూడలేదు సార్ మన స్కూల్ పిల్లలు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కామన్ అయిపోయింది కాబట్టి దట్ ఈస్ డైరెక్ట్లీ లీడింగ్ టు సైకియాట్రిక్ ఇష్యూ అనుకుంటాను. సో సైకియాట్రిస్ట్ విల్ హ్యావ్ ఎ రోరింగ్ ప్రాక్టీస్ అండ్ ఐ ఫీల్ పీపుల్ షుడ్ విజిట్ సైకియాట్రిస్ట్ సార్. మీరు అన్నట్టుగా ఇంతమంది ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సార్, ప్రతి నలుగురిలో ఒకరు ఉంటారు అనారోగ్యం ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పారు కదా. సో డెఫినెట్లీ పీపుల్ షుడ్ విజిట్ సైకియాట్రిస్ట్ అట్ అన్ ఎర్లీ స్టేజ్, ముదిరేదాకా చూడకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ఆడియన్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ యువర్ పాడ్కాస్ట్ అ వెరీ 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 సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.